కూడిచున్న ప్రతి ఒక్కరికి ప్రభునామలో నా వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మనము దేవుని యొక్క రాజ్యము గురించినటువంటి విషయాల కొరకు, మనిషి జీవితాన్ని ఎందుకొరకు ఇచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. భూమి మీద ప్రతి ఒక్క మనిషి జీవితం శ్రేష్టంగా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. శ్రేష్టత అనే పదానికి ఒక నిర్వచనం ఏంటంటే, ఏ ఇబ్బంది లేకుండా, ఏ బాధరబంది లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ దుఃఖం లేకుండా, ఏ నొప్పి లేకుండా, ఏ ఆకలి కూడా లేకుండా తృప్తిగా హాయిగా బతికేస్తే చాలనుకోవడానికి భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని ప్రతిసారి కోరుకోవటానికి ఇష్టపడతారు. తీరా భగవంతుడు ప్రత్యక్షమయ్యి, నేను నీకు కావాలా, నా దగ్గర ఏమైనా ఉందో అది కావాలా అని అడిగితే తేల్చుకోలేం. దేవుణ్ణి కోరుకోవడం కంటే దేవుని దగ్గర ఉన్న వాటినే కోరుకోవటానికి చాలామంది ఇష్టపడతారు. తీరా దేవుణ్ణి కోరుకున్న వ్యక్తులు కూడా కొంతమందిని ఎవరినైనా ఓకే దేవుణ్ణి కోరుకున్నారు అని అనుకుంటే, దేవుని యొక్క రాజ్యానికి లేక దేవుని యొక్క నీతికి లేక దేవుని యొక్క క్రమానికి, దేవుని యొక్క నియమాలకు, నిబంధనలకు, విధానాలకు, సూత్రాలకు మనం ఖచ్చితంగా లోబడాలి. ఎంతమంది దేవుణ్ణి కోరుకుంటున్నామో ఆ దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని మనం నిజంగా వెతుకుతున్నామా పరీక్షించుకోండి ఒకసారి. ఏ మతంలోనైనా నాకు ఈ దేవుడు కావాలి అనుకుంటే ఆ దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఒక్క ముస్లిం సహోదరులు మాత్రం దేవునిని వెతుక్కోవటానికి వారు ఎంచుకున్నటువంటి ప్రవక్త యొక్క మార్గాన్ని ఎంచుకుని, ఆ ప్రవక్త యొక్క మార్గంలో వారు ఎవరికీ సంబంధం లేకుండా ఖచ్చితంగా చేయడానికి ఇష్టపడతారు. 100కి 98 మంది ఖచ్చితంగా చేస్తానికే ప్రయత్నం చేస్తారు. ఆ 2 మంది లోకంలో ఉంటూ దేవుణ్ణి కూడా కలిగి ఉంటారు. అంతేగాని దేవుడే వద్దు అనుకునేటువంటి వాళ్ళు బహు తక్కువ మంది. ఆ ఇద్దరిలో 1% యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళు లోకంలోనే ఉండుంటారు. ఇక మన సంగతికి వచ్చే క్రైస్తవుల గురించి మాట్లాడితే, క్రైస్తవులని పేరు పెట్టుకుని క్రీస్తు సంబంధులుగా బతుకుతాం. కానీ క్రీస్తు యొక్క రాజ్యాన్ని వెతకడానికి, ఆయన నీతిని వెతకడానికి, ఆయన ధర్మాన్ని వెతకడానికి, ఆయన పద్ధతిని వెతకడానికి మనకి ఇష్టమే, కానీ చేయటానికి మాత్రం చాలా కష్టం. ఏమన్నా అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన విధానం ప్రకారం బ్రతకడం చాలా అది. ఆయన ఏమంటాడు? సులువు అంటాడు. మనం ఏమంటాం? ఊరుగా ఆయనకేం సులువే, ఆయన దేవుని కుమారుడు కాబట్టి చేసేస్తాడు, మనం చేయగలం ఏంటి, చాలా కష్టం అని మనం అంటాం. నిజానికి అది కష్టం కాదు, అది ఇష్టం అయితే ఆ కష్టం కూడా సుఖంగా ఉంటుంది. కాబట్టి ఇష్టం పెట్టుకోకపోవటం వలన నీకు కావలసిన రేంజ్ ఆఫ్ అవుట్పుట్ని నువ్వు డిమాండ్ చేస్తూ, ఈ రిజల్ట్ నాకు రావట్లేదు కాబట్టి దేవుడితో ఆయనకు నచ్చినట్టు చేయడం కష్టమనే అభిప్రాయానికి వచ్చేసాం. అయితే భక్తి యొక్క మార్గంలో నువ్వు సంతోషంగా, సుఖంగా, మాన్యంగా, హ్యాపీగా బతకడం అనేటువంటిది భౌతికమైన జీవితం పట్ల 1% అవుతుంది. బట్ రిమైనింగ్ 99% ఫిజికల్ లైఫ్లో యూ హ్యావ్ టు గో త్రూ వెరీ హార్డ్ స్ట్రగుల్స్. చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లోనే మనం వెళ్ళి తీరాల్సిందే. అందుకనే దేవుని యొక్క రాజ్యం కొరకు నా జీవితాన్ని లేక మన జీవితాన్ని నిజంగా ఇవ్వటం కనుక ప్రారంభిస్తే దానిలో చాలా కష్టమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామనే విషయం జగమెరిగిన సత్యమే. అయితే ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఈ 6వ అభ్యంతరాన్ని మనం ఎట్లా శరీరాన్ని దేవుని యొక్క రాజ్యం కొరకు ఇచ్చుకోవచ్చో, ఆ రాజ్యాన్ని వెతకటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవచ్చో, లేక మన శరీరాన్ని కోల్పోవచ్చో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయంకి రండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయము, గోస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 9 వర్స్ 38 దగ్గర, 38వ వచనం దగ్గర ఈ విషయాన్ని యేసు ప్రభువు వారు మాట్లాడినటువంటి విషయం కనబడతా ఉంటుంది. ఒకసారి చదివేద్దాం గబగబా. అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించేవాడు కాడు కనుక వానిని ఆటంకపరిచితమని చెప్పెను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షముగానే ఉన్నాడు. ఒక్క నిమిషం, ఈ వచనాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. యేసు ప్రభువు పక్షంగా ఒకడు యేసు ప్రభువుని వెంబడించని వ్యక్తి, జాగ్రత్తగా వినారా, యేసు ప్రభువుని వెంబడించిన వ్యక్తి యేసు ప్రభు పక్షంగా కార్యాలు చేస్తున్నాడు. వాడు యేసు ఫాలోవర్ కాదు. వాడు యోహాను వీళ్ళందరూ శిష్యులు కదా, శిష్యుల్లో లేడు. యేసు ప్రభు చేత పిలువబడలేదు, యేసు ప్రభుని వెంబడించిన వాడు కాదు. కానీ వాడు యేసు ప్రభు నామమున దయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నాడు. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ వెళ్ళగొడుతున్న వాని యొక్క వ్యక్తిక, వెళ్ళగొడుతున్న వాని యొక్క పేరుకున్న శక్తిగా జరుగుతున్న కార్యం. వెళ్ళగొడుతున్న వ్యక్తి యొక్క శక్తి కాదు, వెళ్ళగొడుతున్న వ్యక్తి ఉపయోగిస్తున్న నామము యొక్క శక్తికి అక్కడ కార్యాలు జరుగుతున్నాయి. ఓకే, వెళ్ళిపోతున్నాయి.
ఈయన ఏం చేశారంటే, అరే నువ్వు మా శిష్యుడు కాదు కదరా, ఆ అధికారం మాకే ఇచ్చాడు ఆయన, దయ్యాలను వెళ్ళగొట్టడం, నువ్వెందుకు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు అని చెప్పి ఆపారు. వెంటనే యేసు ప్రభు వీళ్ళని ఆపాడు. ఎందుకురా ఆడిని ఆపావు అంటే, కానీ మనకి విరోధమైన వాడు మనకు శత్రువు కాదు, నా పేరట ఒక మంచి పని చేస్తే వాళ్ళు నిజంగా మంచి పని చేసిన దానికి నన్ను నిందించేవాడు ఎవడుంటాడు, కాబట్టి ఎవడున్నాడో వాళ్ళనేమో అనొద్దు అన్నాడు. ఇది ఎందుకు చెప్పాడో తెలుసా? ఈరోజు దయ్యాలను వెళ్ళగొడుతున్నా, అద్భుతాలు చేస్తున్నా, మహత్కార్యాలు జరిగిస్తున్న నేటి కాలపు బోధకులందరి గురించి చెప్పబడిన లేఖనం ఈ లేఖనమే. వాళ్ళందరూ యేసుని ఎరిగినవారా, యేసుని వెంబడిస్తున్నవారా, యేసు వాక్యానుసారం జీవిస్తున్నవారా, యేసు వాక్యానికి లోబడినవారా, యేసు రాజ్యము వాడి జీవితంలో ఉందా, ఆ రాజ్యము వచ్చునుగాక అని చెప్పగలిగినట్లు వీళ్ళకి దమ్ముందా, ఆ పరిస్థితులకు తగినట్లుగా వారు నీతి నిమిత్తం లోబడిపోయినారా, వారి యొక్క స్వకీయమైన దురాశలన్నింటినీ క్రీస్తు కొరకు సిలువ మీద ఎక్కించబడ్డారా, ఇవే వాళ్ళకి అనవసరం. వాళ్ళకి మినిస్ట్రీ అవసరం. మినిస్ట్రీలో దయ్యాలు, అద్భుతాలు, సూచక్రియలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాళ్ళ గురించి మనం అభ్యంతరపడినప్పటికీ యేసు ప్రభు అభ్యంతరపడాడు. వాళ్ళనేమనడు. సర్లే వాళ్ళ పనులు చేయనివ్వండి, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని వల్ల అల్టిమేట్గా గ్లోరీ ఎవరికి వెళ్తుంది? దేవుడికి వెళ్తుంది. పొరపాటు ఏంటనంటే మనుషులు మహిమ మనుషులకి ఇస్తున్నారు. మా అయ్యగారు ప్రార్థన చేస్తే దయ్యం పోయింది, మా అయ్యగారు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, మా అయ్యగారు ప్రార్థన చేస్తే ప్రవచనం వచ్చింది, మా అయ్యగారు ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చాయి. ఇక్కడ మహిమ అయ్యగారికి వెళ్ళింది, కానీ అల్టిమేట్గా చేస్తున్న శక్తి ఎవరిదట? దేవుని. కాబట్టి ఆయన పేరిట ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. అని ఆయన ఇప్పుడు ఈ మాట చెప్పాడు. చూడండి, మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకవేళ యేసుక్రీస్తు సంబంధించినటువంటి వ్యక్తిగా ఎవరికైనా మీరు ఒక గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా, ఒక కప్పు వాటర్ ఇచ్చినా, ఒక టీ ఇచ్చినా, కాఫీ ఇచ్చినా, ఏమి ఇచ్చినా, అంటే యేసుక్రీస్తు వారు అనేటువంటి అభిప్రాయంతో అవతల వాడు ఎవరు నిజంగా అవ్వచ్చు కాకపోవచ్చు, అవతల వ్యక్తి నిజంగా యేసుక్రీస్తుని వెంబడించవచ్చు వెంబడించకపోవచ్చు, కానీ మీరు ఆయన యేసుక్రీస్తు సంబంధి అని కనుక గౌరవ సూచకంగా యేసుని బట్టి ఒక వ్యక్తికి మీరు ఎవరికైనా సహాయం చేస్తే, ఇక్కడ మాట అది, అవతల వ్యక్తి యేసు ప్రభుని ఫాలో అయినా లేకపోయినా, యేసు ప్రభువుని అంగీకరించకపోయినా, యేసు ప్రభువులో నిలిచినా లేకపోయినా, మీ ఉద్దేశంలో అవతల వ్యక్తి యేసు ప్రభు వారు అని గనక మీరు అవతల వ్యక్తికి ఏ రకమైన సహాయం చేసినా, ఆ సహాయం చేసిన దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా నిశ్చయంగా మీకు దొరుకుద్ది అని చెప్పాడు. ఇంకా, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటరాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. ఇక్కడ ప్రమాదం ఏంట్రా అంటే, ఆయన నామమందు ఇచ్చిన వారికి నువ్వు ఏ రకమైన సహాయం చేసినా వాళ్ళకి ప్రతిఫలం దొరుకుద్ది. కాకపోతే పొరపాటున ఆయన నామమందు నిజంగా విశ్వాసం ఉంచుతున్నటువంటి అమాయకులైనటువంటి చిన్నపిల్లలను గనక, అమాయకంగా వచ్చినటువంటి చిన్నపిల్లల మనసు కలిగినట్టుగా వచ్చిన వారిని గనక ఎవరైతే ఆ రకమైనటువంటి పరిస్థితులలో దేవుని కొరకు ఆ ప్రేమతో వారి నమ్మకాన్ని, ప్రేమతో వారి విశ్వాసాన్ని గనక పెట్టుకుని యేసు ప్రభు దగ్గర గనక వస్తే, మళ్ళీ చెప్తున్నాను, చిన్నపిల్లల్లాగా వస్తే అంటే ఏ రకమైన కోరికతోనో, ఏ రకమైన ఆశతోనో, ఏ రకమైన లాభముతోనో, ఏ రకమైన ప్రతిఫలాన్ని ఆశించో, లేక ఏదో నాకు వస్తుంది యేసు ప్రభు దగ్గరికి అని వస్తే అది పిల్లోడు కాదు. పిల్లోడు వచ్చేటప్పుడు వాడు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వస్తాడు అని అంటే, అతడికి ఒక ఆశ, ఒక నమ్మకం, ఒక ప్రేమ, ఒక యథార్థమైన విశ్వాసం ఉంటుంది. మా మమ్మీ, మా డాడీ అని ఆ తల్లిదండ్రుల దగ్గరకు వస్తాడు. వాడు భవిష్యత్తులో ఏం కావాలో వాడు కోరుకునేటువంటి వయసు కానీ ఆలోచన కానీ వాడికి ఉండదు పిల్లవాడికి. కానీ ఆ తల్లి దగ్గరకు, ఆ తండ్రి దగ్గరకు ఎంత అమాయకంగా అయితే అట్రాక్ట్ అవుతాడో, ఆ తల్లి ఆ తండ్రి ఆ పిల్లలకి ఏం కావాలో బెస్ట్ అవుట్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఆర్ రిసోర్సెస్ వాడు బెస్ట్ ఇవ్వాలని ఎలా చూస్తారో, దేవుడు పిల్లవాళ్ళకి మధ్యలో ఉండేటువంటి సంబంధం ఎలా ఉండాలట, ఒక పిల్లవాడిగా ఆయన దగ్గరికి రావడానికి, మంచి మనసుతో ఆయన హత్తుకోవటానికి ఎవరైతే వస్తే అలాంటి వాళ్ళని కనుక ఆటంకపరిస్తే అన్నాడు. ఎవరిని? పిల్లల్ని కాదు, పిల్లలు ఆ కనీసం అలా ఎవరైతే వస్తారో అలాంటి బిడ్డలని నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చెయ్యొద్దు, నువ్వు వెంబడించొద్దు, నువ్వు ఆగు, నువ్వు చూడొద్దు, నువ్వు ఆ చర్చికి వెళ్ళొద్దు అని అలాంటి అభ్యంతరాలు కలిగించేటువంటి ఆ బిడ్డల మనస్తత్వంతో, ఏ మనస్సుతో అయితే కోరిక లేకుండా, ఆశ లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా దేవుని సన్నిధికి వస్తూ ఉంటాడో, ఆ వ్యక్తిని ఆటంకపరిచే వాడికి చచ్చిపోయడానికి షార్ట్ కట్ పెద్దలు ఇచ్చాడు యేసుప్రభు. ఎలా చచ్చిపోమన్నాడో తెలుసా అండి? ఎలా చంపేయడం బెటర్ అన్నాడో తెలుసా అండి? మెడకి పెద్ద తిరగటరాయి కట్టాలట. మీలో ఎంతమంది తిరగలు తెలుసు? గ్రైండర్ కాదు,
ఈ మధ్య గ్రైండర్లు ఎక్కువైపోయినాయి, మిక్సీలు, వెట్ట గ్రైండర్లు, మేము ఇంకా పెద్ద పెద్ద గ్రైండర్లు వచ్చేసింది, తేలిక గ్రైండర్లు కూడా వచ్చేసింది. తిరగటి రాయి తెలుసా? కింద ఒక దిమ్మ ఉంటుంది, మధ్యలో ఒక చిన్న కాడు ఉండి దాని మీద ఒక రాయి ఉంటుంది. ఒకటి కిందది ఫిక్స్డ్ స్టోన్, పైది మూవబుల్ స్టోన్. తిరగటి రాయి అని ఎందుకంటాడంటే దానికి సెంటర్లో హోల్ ఉంటుంది. ఆ రాయికి సరిగ్గా మామూలుగా నా ఒంటి మీద ఏదైనా ఒక రాయి పెట్టి కట్టేశారనుకోండి, నేను బాగా కదిలితే ఏమవుతుంది? ఆ రాయి, ఆ కట్టు విడిపోతుంది, దానికి కట్టుకోవడానికి లాక్ అవడానికి ఏమి ఉండదు. అదే తిరగటి రాయికి సెంటర్లో కన్నం ఉంటుంది కాబట్టి దానిలోంచి తాడు కట్టి దాన్ని కదలకుండా నా మెడలో బిళ్ళగట్టినట్టు కట్టాను అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏమైనా అవకాశం ఉందా? ఆ తిరగటి రాయి అనే పదం గురించి సెర్చ్ చేస్తుంటే చాలా నిజాలు ఉన్నాయి దానిలో. అసలు యేసు ప్రభు మాట్లాడేటప్పుడు ఆయా సందర్భాలలో ఆయా ప్రదేశాలలో ఉన్న వస్తువులను చూపిస్తూ ఆ మనుషుల దగ్గరలో అలాంటి వ్యక్తిత్వాలతో మాట్లాడుతూ ఉంటే కదలక వినలక ఎలా ఉంటాడండి? ప్రతి ఒక్కడు ఖచ్చితంగా మారతాడు. అలాంటి విషయం చూపిస్తున్నాడు. మెడకు తిరగట్రాయి మామూలుగా తగిలించి కూడా కట్టేయడం అంట. కడితే ఎలా కడతారు? పురాతనమైన కట్లు మీకు తెలుసా? బోల్డ్ ముళ్ళు ఉన్నాయి, 70 రకాల ముళ్ళు ఉన్నాయి. ఆ ముడి ఒక్కొక్క ముడేస్తే కుదరదు. ఒకసారి మా చర్చిలో చిల్డ్రన్ క్యాంప్లో టెంట్ వేసాం, పెద్ద గాలి వచ్చి ఎగిరిపోయింది, మొత్తం లేచిపోతుంటే అప్పుడు మా పెద్ద ఆయన అనుష వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయన వచ్చి రాజుగారు వచ్చి, బ్రదరు నేను ముడేస్తాను రండి అన్నాడు. అది అసలే సెంటర్లో పెద్ద పోల్ అండి, ఇంతలో రాడ్డు, అది 20 అడుగులు, దాన్ని మొత్తం పెద్ద టెంట్ అది. ఆ మధ్యలో దాన్ని కట్టడానికి ఏం చేశారంటే ఏనుగు మూడటండి, అదేంటో మనకు తెలియదు. ఆయన వచ్చి ఇలా తిండి అని చెప్పి దానికి ఒక ఏనుగు మూడేసి దాని మధ్యలో చిన్న కర్ర పెట్టి లేపండి అన్నాడు, లేచిపోయింది. అసలు అప్పుడు వరకు మేము 30 మంది లేపుతుంటే ఆ కర్ర లగలేదు, ఆ ఏనుగు ముడికి లేచిపోయింది. అప్పుడు అనిపించింది పెద్దలకి కొంత జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు వాళ్ళ దగ్గర మనం అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. మనకైతే ముసలోడు చేదస్తాం కదా, వాళ్ళ దూరంగా పెడతాం, వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు ఆ ఒక్క ముడికి మొత్తం టెంట్ లేచి నిలబడింది. అప్పుడు అర్థమైంది అలాంటి ముడి కనుక ఒకటి రాయికి వేసి, ఏ రాయికి? తిరగటి రాయికి. ఇప్పుడు ఆ పిల్లోడిని అభ్యంతర పెడుతున్నటువంటి, ఆ చిన్న బిడ్డను అభ్యంతర పెడుతున్నటువంటి ఆ ఫాదర్కి తగిలిస్తే తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ వేయాలట? మత్తయి సువార్తలో ఏమంటాడంటే బహులోతైన సముద్రం అంటాడు. అంటే ఇంచుమించు మన పసిఫిక్ మహాసముద్రం అన్ని సముద్రాల కంటే బాగా లోతైన మహాసముద్రం. ఇప్పుడు మన సముద్రంలో తీసుకెళ్ళి ఆ రాయితో పాటు ఆ షిప్లోంచి పడిసాం అనుకోండి, ఏడగలుగుతాడు? ఈత కొట్టి బయటకు రాగలడా? ఎందుకు? రాయి ఏం చేస్తుంది? గ్రావిటీకి కిందకి లాక్కెళ్ళిపోద్ది. వీడి కాళ్ళు పైకి తేలిపోతాయి, ఆల్రెడీ మెడకు కట్టారు, తల కిందకి లాక్కెళ్ళిపోద్ది. అంటే చచ్చిపోయిన సందర్భంలో ఏ రకంగానైనా విడిపించుకున్నాడు బయటకు వస్తాడేమో, ఆడు రాకుండా చచ్చిపోవటానికి కావాల్సిన చక్కటి షార్ట్కట్ మార్గాన్ని ఎతకడం దేవుని ఉద్దేశం. అంటే ఒక వ్యక్తిని పైశాచికంగా చంపడం కాదు, కానీ అభ్యంతర పెడుతున్నవాడు అంత దుర్మార్గంగా అంత కఠినంగా మరణించడానికి కావలసిన పద్ధతిని దేవుడు ఒప్పుకోలేకపోతున్నాడు అని చెప్పండి. అంటే అభ్యంతరం అనేది అస్సలు యేసుప్రభు వారు యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. దీన్ని పెరాబాలిక్ ఎగ్జాంపుల్స్ అంటారు. అంటే ఈ యొక్క మాటలను చెప్పేటప్పుడు నరికేసుకోండిరా అనగానే కత్తి పట్టుకుని కోసుకునేరు కనుక దాన్ని నరుకోవడం అలా కాదు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని అనుసరించినటువంటి ప్రతి ఒక్క పదాన్ని మన జీవితంలో ఆయన చెబుతున్నటువంటి విషయానికి కావలసినట్టుగా అన్వయించుకోవటం, దాన్ని సిద్ధపరచాలి. నేను మీతో ఒక చిన్న విషయం చెప్తాను. నా చేతిలో ఓ రిమోట్ కంట్రోల్ ఉంది, ఇది రిమోట్ కంట్రోల్ ఉంది, దీంతో నేను టీవీ ఆపరేట్ చేస్తున్నాను. సరిగ్గా నేను టీవీ దగ్గర 20 మంది కూర్చున్నాం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కూర్చున్నప్పుడు నా చేతిలో రిమోట్ ఉంది కాబట్టి 1, 2, 299, 399, 500 ఇలా ఛానల్ నొక్కుతూనే ఉన్నాను అనుకోండి. నా పక్క వాళ్ళు ఏమంటారు చెప్పండి? చుట్టుపక్కల వాళ్ళు చెప్పండి. మీరు మామూలుగా మీ కోపం రాదా? కెలుగుతూ ఉంటే అస్తమానికి కెలుగుతుంటే ఏదో ఒకటి పెట్టమనో లేకపోతే ఏదో అదే పెట్టమనో అంత డిమాండ్ ఉంటుందా లేదా? నేను కెలుగుతూ ఉంటే సరిగ్గా ఒకటి బాగా కోపం వస్తే ఏమంటాడు, అరే ఇడి చెయ్యి నరికిండ్రా, ఆడు ఏళ్ళు నరికిండ్రా, వీడికి ఏళ్ళు తినగ ఉండలేదు నరికిండ్రా అని. కాళ్ళు అలాగే మన పిల్లలు సరిగ్గా కూర్చోండి అని చుట్టాలందరూ ఉన్నాడు, ఒకడు ఉంటాడండి కాళ్ళల్లో ముళ్ళు ఉంటాయి, ఆడు కూర్చోలేడు, ఆడు పరిగెడుతుంటాడు, ఇటు నడుస్తుండో అటు నడుస్తుండో అటు ఇటు కాళ్ళకి అడ్డం పడిపోయి ప్లేట్లు అడ్డం పడిపోయి కాఫీ టీలు రానివ్వకుండా కుర్చీల మధ్యలో దూరిపోతుంటాయి. అని ఏమంటారు? వీడి కాళ్ళకి ఎరగొట్టి కూర్చోబెట్టాలరా అంట. నరికేయండి అంటే ఎరగొట్టేయండి, నలగొట్టేయండి అనేటువంటి పదం. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచని ఎడల దానిని నరికివేయము. దాన్ని ఏం చేయొచ్చట? నరికేయండి. ఆ నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. ఈ పదాన్ని మీరు అర్థం చేసుకోండి. నాకు ఒక్కసారిగా ఒక పిక్చర్ అర్థమైంది. ఏంటంటే దేవుని యొక్క మాట కాబట్టి దీన్ని మనం తప్పుగా మాట్లాడటానికి కానీ అన్వయంలో తప్పుగా చేసుకోవడానికి కుదరదు.
నరకములో ఎక్కువ పార్ట్లు ఉంటాయి, మనుషులు ఉండరు. చేతులు, పాదాలు, కళ్ళు ఫుల్లుగా నరకంలో ఉంటాయి. పరలోకంలో ఎవరుంటారంటే ఒక కన్నున్న మనిషి, ఒక చెయ్యి లేని మనిషి, ఒక కాలు లేని మనిషి ఉంటారంట. అలా ఉంటారా? ఇక్కడ పార్ట్లు ఉంటాయంటే అవన్నీ నరికేస్తే ఏం చేస్తాయి? ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? ఇవి పాపం ఎక్కువ చేస్తుంది, చెయ్యి ఇది నరికేసాను, అప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది? పాపానికి జీతం ఉంది కాబట్టి దీనికి వచ్చేటప్పుడు నరకంలోకి వెళ్ళిపోద్ది. అంటే నరకంలో ఓన్లీ చేతులు, కాళ్ళు ఇవే ఉంటాయా? కళ్ళే. మరి ఏముంటాయి? పరలోకంలో లేని మనుషులు ఉంటారా? అన్నాడు కదా, అవయవాలు రెండు ఉండి నరకంలోకి వెళ్ళడం కంటే ఒకటి లేకుండా నువ్వు జీవంలో, నిత్య జీవంలో హ్యాపీగా ఉండడం బెటర్ అంటున్నాడు కదా. ఎలా ఆలోచిస్తున్నాం మనం ఒకసారి ఊహించండి. అంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా సరైన పద్ధతిలో కనుక మనం ఊహించుకున్నట్లయితే, ఈయన అన్నాడు ఆరని అగ్నిలో పోవుట కంటే అంగహీనుడివై జీవంలో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని కూడా నరికి. ఇక్కడ దాన్ని కూడా కంట్రోల్ చెయ్యి అనే పదం వాడట్లా. చంపేయి అని ఇందాక అన్నాడు. ఎక్కడ? మెడకి రాయి కట్టి సముద్రంలో, లోతైన సముద్రంలో పడే చంపేయి, చచ్చిపోవడం బెటర్ అన్నాడు. అంతే కఠినమైన పదం. దాన్ని ఏమన్నాడు? కొన్ని పదాలు మనకు ఎలా ఉంటాయి చూడండి. మరణించాడు, బాగుందా పదం? మరణించాడు. ప్రభునందు నిద్రించారు, ఇది ఎంత సోఫిస్టికేటెడ్గా ఉంది. సచ్చాడు, ఎలా ఉంది ఇది? కొంచెం బాగా అబ్బెట్టుగా ఉన్న పదం కదా. అంటే ఒక్కొక్క పదం. చెయ్యి తెగిపోయింది, ఎలా ఉంది? కొంచెం సాఫ్ట్గా ఉంది. ఆ చెయ్యి కోసుకుపోయింది. నరికేసుకున్నారు అంటే ఎలా ఉంది? కర్కశంగా, ఓ రకమైన ఉగ్రత కలిగించేటువంటి, అసహ్యత కలిగించేటువంటి, పాశావికంగా, జాలి దయ లేకుండా అనే పదం వచ్చింది చూసారా? బైబిల్ అలాంటి పదాన్నే వాడింది. అందుకని ఈ పదాన్ని ట్రాన్స్లేషన్ కరెక్ట్గా పడింది. నరికేయ్ అన్నాడు. నరికేయ్ అంటే ఏంటి? దాన్ని ఏం చేయాలట? ఒక చెరుకర్రను పట్టుకొని కత్తితో కొట్టుకుంటూ వెళ్తే సక్క ఎలా తెగిపోద్దా అలా చేతిని ఏం చేయాలంట? అలా నరుక్కోమన్నాడా? కాదు. ఏ చేతితో నీవు అభ్యంతరకరమైనటువంటి పనులు చేస్తున్నామో ఆ పనుల విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. ఒకసారి Matthew 5 ఒకసారి వచ్చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29. సేమ్ విషయాన్ని ఇంకొంచెం ఎలా చెప్పాడో ఒకసారి చూద్దాం. కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, ఇక్కడ కొంచెం లెఫ్ట్ రైట్ కొంచెం ఏదో డిఫరెన్సియేషన్ పెట్టాడు. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరం పెడితే దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. అసలు దాన్ని పీకేసుకోమన్నాడు. పెరికేయడం అంటే లాగేసేయడం, వేర్లతో సహా తీసేదాన్ని పెరుకుట అని అంటారు. వేర్లతో అంటే మొత్తం లోపల నుంచి పీకేసి పారేసేయి. ఇంకా నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. సో ఒక పార్ట్ లేకపోతే నీ బాడీ అంతా పరలోకి వెళ్తుందంటే ఆ ఒక పార్ట్ తీసేయడం బెటరే కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, ఇక్కడ కూడా మళ్ళీ కుడి చెయ్యి అన్నాడండి. ఎందుకు ఇక్కడ కుడి చెయ్యి, కుడి కన్ను, ఈ పదాలు ఎందుకు వాడుతున్నాడు అని మీరు ఒకసారి ఆలోచించవచ్చు. అంటే కుడికి ఏమైనా ప్రత్యేకత ఉందా, ఎడంకి ఏమైనా తక్కువ ప్రశస్తత ఉందా అని అంటే, ఇక్కడ లెఫ్ట్ ఆర్ రైట్ ఈజ్ నాట్ ఎ మేజర్ థింగ్స్. మెజారిటీగా ఒక మానవ ప్రపంచంలో ఒక ప్రాంతంలో 100 మందికి సుమారుగా కనుక మనం ఒక లెక్క తీసుకున్నాం అనుకోండి, అవుట్ ఆఫ్ 100 4%, నలుగురు మాత్రమే, 100కి నలుగురు మాత్రం లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. 96% ఎవరుంటారు? రైట్ హ్యాండర్స్. అంటే ఎక్కువ మందికి మనం వాడేటప్పుడు కుడి మనకి బాగా అలవాటు కాబట్టి కుడి దీవెనకరమైనది అని, వామ లేక ఈ హస్తాన్ని ఎడమ చేతిని కొంచెం అశుభమైన హస్తం అనేటువంటి భావం మన దేశంలో వారికే మిగిలిపోయింది. మన వాళ్ళకి బాగా సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి ఈ కుడి అనేటువంటిది ఏమైనా ఎక్కువగా ఉంది. ఒకవేళ కుడి చేయలేదనుకోండి, కుడికాలతో దీవించచ్చా? మరి అది ఒప్పుకోమని, అది కుడే కదా మరి కాదు. అందుకని కాలా చెయ్య అనే దానికి కూడా ఒక ప్రాముఖ్యత ఇచ్చేసాం, ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చాం. అందుకనే ఆ భాష మాట్లాడేటప్పుడు దాన్ని కుడి అనేటువంటి పదం వాడబడ్డా. అంతేగాని నా రైట్ లెగ్ రైట్ అయిపోవాలి, లెఫ్ట్ ఐ బాగుంటుందా అన్నది విజన్ విషయంలో ఏమీ తేడా ఏం లేదు. సో అందుకని ఈ రెండింటికి కుడి ఎడమకి తేడా లేదనే విషయాన్ని గుర్తించడానికి ఈ వచనాన్ని మీకు చూపించాను. Matthew 18కి రండి. 18వ అధ్యాయము మత్తయి సువార్త 5వ వచనం. ఇదే భాగాన్ని 2 సార్లు యేసుప్రభు వారు చెప్పుతున్నట్టు ఆయా సందర్భాలలో ప్రజలు గుర్తించటం మత్తయి గమనించాడు. దాన్ని మెన్షన్ చేస్తున్నాడు. 18:5. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నా యందు విశ్వాసం. ఇంకా 9వ వచనం, 8వ వచనం అమ్మా.
కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగునో అంగహీనుడవుగునో జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఓకే. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు అంటూ ఇక్కడి చిన్నవానిలో ఒకనైనను తృణీకరించకుండా చూసుకోండి అని చెప్పుకుంటూ మాట్లాడతాడు. అంటే పదం యొక్క 2-3 సార్లు ఒకే విషయాన్ని అత్యధికమైన మెన్షన్స్ ఉటంకించబడ్డాయి అని అంటే దాని తాలూకా విలువను మనం చాలా ఎక్కువగా తీసుకోమని అర్థం. దాన్ని ఈజీగా తీసుకోకండి, దాన్ని లైట్ వెర్షన్ కాదది, ఇట్స్ అ మోర్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెన్స్ అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు మనం మన బాడీని ఎలాగ దాన్ని దేవుని రాజ్యంలోకి తీసుకోవటాని కోసం దీన్ని ఎలా వదులుకోవాలి అనేటువంటిది ఇంపార్టెంట్. నరుక్కోవటం అనేది, తొలగించుకోవటం అనే దానికన్నా దాని యొక్క చర్యను దాని నుంచి లిమిట్ చేసి ఆ పని చెయ్యనివ్వకుండా దానిని ఆటంకపరచడం ఎలా. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. పిల్లలు ఎప్పుడైనా తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళకి 2 రకాల హెచ్చరికలు ఇస్తూ ఉంటాం మనం. ఆ 2 రకాల హెచ్చరికలో వాళ్ళు దేనికి లోబడతారో దేనికి భయపడతారో మీరు చెక్ చేసుకోండి. మీ ఇంట్లో పేరెంట్స్ అందరూ మీ పిల్లలకి 2 విషయాలు మీరు ఆలోచిస్తారు. 1, దేనికి వాళ్ళు లోబడతారో దాన్ని పని చేస్తారు. 2, దేనికి వాళ్ళు భయపడతారో దాని చేత మీరు కంట్రోల్ చేయడానికి ఇష్టపడతారు. మొన్న ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. ఏమండి అని అడిగాను. దేనికోసం ప్రార్థన చేయమన్నారంటే, సార్ నేను తొందరలో చచ్చిపోతాను సార్ అన్నాడు. అయితే నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే పరలోకం వాడిని ఏమని అంటే, లేదు సార్ ఈసారి తాగినా చచ్చిపోకుండా ఉండేలాగా ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది డాక్టర్స్ ఏం చెప్పుంటారు, నువ్వు ఈసారి తాగితే చచ్చిపోతాను. వీడు తెలివిగా ప్రార్థనకు వచ్చి నన్ను ఏమంటే ఈసారి తాగినా చచ్చిపోకుండా ఉండేలాగా నువ్వు ప్రార్థన చేయగలవా అని అడిగాడు. నేను చేస్తాను, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. అయితే డాక్టర్స్ చెప్పింది అబద్ధం అయితే కాదు, వాళ్ళు పరీక్షించి చెప్పుంటారు. నేను నీతో చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు తాగడం ద్వారా చనిపోకుండా అయితే నీ శరీరాన్ని కొంతసేపు ఆపగలను, కానీ లోపల పార్ట్లు పాడవకుండా నేను ఆపలేను. పార్ట్లు పాడైపోతే ఏమవుతావు ఆటోమేటిక్గా నువ్వు అంటే అంటే అయితే లివర్ పాడైపోద్ది అంటారు అయితే తాగితే అన్నాడు. నేను చెప్పలేదు, డాక్టర్లు చెప్పారు కదా అన్నాడు. ఆ డాక్టర్లు చెప్తారు, వాళ్ళకి ఏం పని అండి అన్నాడు. అండ్ నీ పని ట్యాక్సులు కట్టమేనా అంటే తాగడమేనా అంటే అలా కాదయా, నువ్వు అలా ఆలోచించకూడదు. నువ్వు బతుకుంటే నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ వారసత్వం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అంటే సార్ నేను ఎంజాయ్ చేయకుండా నేను ఆనందించడానికి నేను తాగుతున్నాను అనుకుంటున్నారు ఏంటండి, బాధలు తట్టుకోలేక తాగుతుంటే అయిపోవడం ఏంటి సార్, దేవుడికి చెప్పండి సార్ అన్నాడు. దేవుడికి చెప్పడానికి నాకు కొంతవరకే లిమిట్ ఉంది, అన్నీ నేను చెప్పడం అవ్వదు, కానీ నీకు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రార్థన చేద్దాం రా అని చెప్పి అంటే సరే మోకాళ్ళు వేసాడు, నిలువు మోకాళ్ళు చేతులు పైకి ఎత్తాడు, దారగా ఏడుస్తున్నాడు. నాకెప్పుడు అంత ఏడుపు రాలేదండి, ప్రార్థన చేశాను కానీ అనేసి చెప్తున్నాడు. 25 ఏళ్లలో నాకు ఎప్పుడు అలాంటి ఏడుపు రాలా. ఆడికి ఎందుకు ఏడుస్తున్నాడు అంటే మరి పశ్చాత్తాపం అనుకున్నాను నేను. బాగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత వాడు లేచి అన్నాను, ఏనన్నా ప్రశాంతంగా ఉన్నావా అనేసి అంటే, సార్ నా దుఃఖమంతా తీరేలాగా దేవుడి దగ్గర ఏడ్చాను సార్, ఆయన ఉంచితే ఆయన ఇష్టం, తీసుకెళ్ళిపోతే ఆయనకే కష్టం అన్నాడు. ఆయనకి ఎందుకు కష్టం అన్నాడు. ఇప్పుడు నేను ఒక్కడిని ఉన్నాను అనుకోండి సార్, నా వల్ల ప్రభుత్వం, నా వల్ల మా ఆవిడ, మా పిల్లలు వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. నన్ను తీసుకెళ్ళిపోతే వీళ్ళందరినీ పోషించాల్సిన బాధ్యత ఎవరిది అన్నాడు. ఈ ఎక్స్ట్రా తిరిగితేటలు ఏం తాగితే వస్తాయే ఏంటండి నాకు చాలా బాధ అనిపించింది, తాగుబోతులు ఇంత జ్ఞానంగా ఉంటారా అని. సాడి చెప్పాను, నువ్వు ఎన్ని మాటలైనా ఆడు, మహా అయితే 15 రోజుల కన్నా ఎక్కువ ఉండవు, నువ్వు చచ్చిపోతావు. మ్యాక్సిమం 15 days ఈ భూమిని విడిచిపెట్టాలి, జాగ్రత్త అని. సార్ మీ దగ్గర కూడా పవర్ లేదనమాట అయితే అన్నాడు. నువ్వేమైనా అనుకో, నేను చూసి చెప్తున్నా, నువ్వు పోతావు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నువ్వు తాగుడు మానడానికి నీకు మనసు లేదు. ఇప్పుడు వాడిని ఇంకేం బెదిరించినా చావుకు రెడీ అయిన వాడికి ఏమన్నా అనగలమా అంటే అదేంటో తెలుసుకోవటానికన్నా అది ఎందుకు అవుతుందో అనే దానికి ఇష్టపడిపోవటం. నిజానికి మరణించుట సమస్యకు పరిష్కారం కాదు. చంపడం, నరకడం, నిన్ను తొలగించుకోవటం సమస్యకు ఎప్పటికీ పరిష్కారం కాదు. చచ్చిపోవాలనుకోవటం,
మరణించేస్తే నా బాధ సమస్య తీరిపోద్ది అనుకోవటం, ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం ఎప్పటికీ పరిష్కారం కాదు. నీ శరీరం భూమి మీద ఉండగానే నీ శరీరంలో ఉండేటువంటి బలహీనతలన్నిటిని నువ్వు గుర్తించిన వాటిని దేవుని కృప ద్వారా బలపరుచుకున్నటువంటి లక్షణాల ద్వారా నేను ఇలాంటి పరిస్థితుల్లో గెలిచాను అని సాక్షిగా ఉండగలగటం, ఆ గెలిచినటువంటి బలము, పొందుకున్నటువంటి ఆ కృప క్రీస్తు కొరకు నీ సాక్ష్య జీవితాన్ని కలిగి జీవించటం, ఇది దేవుని లక్ష్యం. అంతేగాని ఆయుష్కాలపు దినముల్లో ఒక్కటైనా తక్కువ కాకుండా ఆ పుస్తకంలో రాయబడిందని ఒక్కరోజు కన్నా నువ్వు ముందు చేసుకున్నట్లయితే నీ ఆత్మను నరకంలోకి తీసుకుపోతావు. కాబట్టి అవకాశం ఇవ్వకూడదు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఈ 3 విషయాలని కలిపి చెప్పినటువంటి విషయాన్ని ఒక్కసారి చిన్నగా అర్థం చేసుకుని దేవుని రాజ్యానికి ఎందుకు ఆటంకంగా మొదలేసుకోవాలో మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. ఆలోచించి చెప్పండి, మీ జీవితాలలో చిన్నపిల్లల విషయంలో వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని, అమాయకత్వాన్ని కానీ, వాళ్ళ అవకాశాలు కానీ, వాళ్ళ ఆధారపడే పరిస్థితులు కానీ ఏ రోజు కూడా యేసు ప్రభు కొరకు వారిని మనం ఎప్పుడూ కూడా ఆటంకపరచకుండా ఉండేలాగా చూడాలి. అలాగని ఇది నాట్ ఓన్లీ ఫర్ ద కిడ్స్. మొన్నటి వారం మనం పిల్లల్లాగా మారాలని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే అలాంటి పరిస్థితులలో మనం ఏ రకమైన అభ్యంతరాలను కలిగి ఉన్నప్పుడు మన విషయంలో దేవుడు చాలా కఠినంగా ఉంటాడని ఆలోచించాలి. దేవుడు చిన్న బిడ్డలకు అభ్యంతరాలు లేకుండా ఎలాంటి పనులు చేస్తాడో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. మీరు గొల్యాతు ఎంత గొప్పవాడు, 6 మూరల జానెడు. మనిషి ఎంత హైట్ ఉంటాడో ఆ తలుపు పట్టదు, అంత లోపల నుంచి వచ్చిండేవాడు. అట్లాంటి వ్యక్తిని చంపటానికి ఏమైనా పెద్ద సౌలు ఆభరణాలన్నీ తీసుకొచ్చి దావీదు మీద వేశారు. దావీదు జారిపోయి ఉంటాడు, బొడ్డోడు కదా, అది వేసుకుంటాడు, జారిపోతూ ఉంటే ఆ హెల్మెట్ పెట్టుకుంటే అది కింద పడిపోయి కళ్ళు కనపడకపోతుంటే ఆ బూట్లు వేస్తుంటే అది అడుగు తీసి అడిగేలేకపోయి ఉంటాడు సౌలువి. అప్పుడు అనుకుని ఉంటాడు, బాబు ఇవన్నీ నాకొద్దు, నా నమ్మకం దేవుడే, నా విశ్వాసం దేవుడే, జీవము కలిగిన దేవుని పేరట వచ్చువాడు ఎవడైతే నాకేంటి, దట్స్ ఆల్. ఇంకా అతని దగ్గర ఏ విషయం లేదు. అన్నయ్యలు పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమన్నారు, ఒరే బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు ఎందుకు రా, నీకేం తెలుసురా, అసలు యుద్ధోపాయం ఏం తెలుసురా, ఆడెక్కడరా బాబు, అక్కడ నుంచున్నట్టు చాలు మొత్తం ఫిలిస్టీన్లు అందరినీ గెలుస్తాడు, నువ్వు దూరంగా ఉండరా. కానీ ఈ పిల్లోడికి ఏమైనా ఆటంకపడటానికి పరిస్థితులు ఏమన్నా సహకరిస్తున్నాయా? అందరూ ఆపుతున్నారు. కానీ ఈయనేం చేస్తున్నాడు, ఆడితో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను వెళ్తానని చెప్పి ఒక్కొక్క రాయి తీస్తున్నాడు, ఒక్కొక్క వడిసే తీసుకుంటున్నాడు, క్యాటర్ బాల్ రెడీ చేసుకుంటున్నాడు. సింపుల్గా వెళ్ళాడు. అందరూ కలిపి గొడవ చేస్తున్నాడు. నేను అన్నాడు, ఆగండి మీరందరూ కంగారు పడకండి, నన్ను వెళ్తాను చూసుకుంటాను. ఏంటి ఆ పిల్లోడు ధైర్యం? దేవుడు వెళ్ళమన్నాడా? నువ్వు వెళ్ళు, నేను యుద్ధం చేస్తాను, నేను చెవులో వినపడిందా అంటే? దేవుని పక్షంగా అభ్యంతరాలుగా కలిగే అన్ని పరిస్థితుల్లో మన కళ్ళు ఉంటే ఏ అభ్యంతరాలను విడిచిపెట్టుకుని వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, సింపుల్గా తిప్పాడు, ఒకసారి వదిలాడు, ఆ తిన్నగల్లి ఇక్కడ తగిలింది, అలా ముందుకు పడలేదు, ఇలా వచ్చి ముందుకు పడ్డాడు. వెనక్కి పడాల్సినోడు వెనక నుంచి ఎవరో కొట్టుంటారు. ఎవరు? ఒక పిల్లవాడితో జరిగించడానికి దేవుడు ఒక అమాయకత్వంగా జరిగించే ఏ విశ్వాసాన్నైనా దేవుడు చాలా అద్భుతంగా కార్యాలు చేయగలడు. ఎంత గొప్ప ఆటంకాన్నైనా తొలగించగలడు, ఎంత గొప్ప పరిస్థితి అయినా మార్చగలడు. నేను మళ్ళీ చెప్తున్నాను, అంత పరిస్థితి మార్చగలడని చెప్పి మీ పిల్లల నోట్లో చాక్లెట్ పెట్టి ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు. పిల్లల్లాగా ప్రార్థన చేయించమన్నాడు కదా అని చెప్పి పిల్లడికి నోట్లోకి లాలీపాప్ పెట్టేసి, ఒరే నాయన నాకు రాత్రికి ప్రమోషన్ కావాలి ప్రార్థన చేసి అంటే డాడీకి ప్రమోషన్ ఇచ్చి అన్నాడు అనుకో, వస్తుందా? అది కాదు, అది అమాయక ప్రార్థన కాదు, నువ్వు స్వార్థ ప్రార్థన. నీలో అలాంటి అమాయకపు ప్రార్థన రాగలగాల. ఓకే, ఏలి అద్భుతమైనటువంటి దైవజనుడు, యాజకుడు, బహు బలము కలిగినవాడు, శక్తి కలిగినవాడు, ప్రజలందరికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి యాజకత్వం చేస్తూ ధైర్యంగా దేవుడు అంటే ఏలి గారిని చూస్తే దేవుడిని చూసినట్టే అన్నటువంటి పరిస్థితి. సమూయేలు ఎంత సంవత్సరాల పిల్లడు అన్నాడు? పాలు విడిసినప్పుడు అమ్మ తీసుకొచ్చి ఇంట్లో వదిలేసింది. అక్కడక్కడ ఆడుకుంటున్నాడు, చర్చిలో తిరుగుతున్నాడు, దీపస్తంభం చూస్తున్నాడు, ఆ కట్టం దగ్గరికి వెళ్తుంటే ఏయ్ అంటున్నాడు తాతయ్య, బయటకు వస్తున్నాడు, అటు ఇటు వెళ్తున్నాడు, బలిపీఠం చూస్తున్నాడు, గంగాళం చూస్తున్నాడు, ఆ సన్నిధి బలు చూస్తున్నాడు, ఆ రొట్లు బలే వాసన వస్తున్నాయి అనుకుంటున్నాడు. కానీ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఎందుకు సమూయేలుతో దేవుడు మాట్లాడుంటాడు? ఒక చిన్న పిల్లవాడు ఎలాగైతే ఇదంతా ఇక్కడ ఏర్పాటు ఉంది, ఈ ఏర్పాటు ఖచ్చితంగా కనపడుతుంది, ఈ ఏర్పాటులో ఏంటో బలం ఉంది, ఇదేంటో నేను తెలుసుకోవాలి అనేటువంటి కాంక్ష కలిగిన వాడి మనస్సుకు తగినట్లుగా వాళ్ళ తల్లి వాడిని అలా పెంచింది. పాలిస్తూ
ఆ తల్లి అలా చెప్పింది, నువ్వు ఏలీ తాతగారి దగ్గరికి వెళ్తున్నావు, ఆ తాతగారి దగ్గర నువ్వు ఉండేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? జాగ్రత్తగా ఉండాలి, వస్తువులు ముట్టుకోకూడదు, పరిగెత్తకూడదు, లాగకూడదు, కక్కుర్తిపడి తినకూడదు, అక్కడికి వెళ్ళి ఆ గంగాళంలో అపవిత్రంగా నీ చేతులు పెట్టకూడదు, ఆ సన్నిధి నుంచి ఆ రొట్టెలు పైన ఉంటాయి, పొరపాటును కూడా ఎంగిల్ చేయకూడదు, ఆ దగ్గర ముట్టుకోకూడదు. ఎన్ని కాషన్స్ చిన్నప్పటి నుంచి పెంచిందోనండి. ఎందుకు? తీర్మానం ఏంటి తల్లిది? నువ్వు ఇస్తే నీకు ఇస్తాను, దట్స్ ఆల్. ఇచ్చేసింది. ఆ పిల్లోడు అదే మందిరంలో పెరుగుతూ అదే ప్రదేశంలో. కానీ దీన్ని నేను ఇంకొక విధంగా చెప్పాలంటే చాలా దుఃఖంగా చెప్తాను. ఏ సంఘంలోనైనా ఏ కాపరి అయినా ఆ పిల్లలు సంఘంలో ఏమాత్రం మర్యాద లేకుండా, ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం కంట్రోల్ లేకుండా విశ్వాసులను చులకనగా చూసిన ఏలీ కుమారుల్లాగే ఇష్టానుసారము పెరుగుతారు. చూసుకోండి. అసలు చర్చిలో పెరిగేటువంటి పిల్లలకి, సంఘంలో ఉండేటువంటి సేవకుల యొక్క పిల్లలకి ఏ మాత్రము దగ్గర పోలికలు ఉండవు. ఇష్టానుసారంగా పెరుగుతారు. పాస్టర్ల పిల్లలు నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా, దేవుడంటే ఏమీ లెక్క లేకుండా ఒక వ్యక్తి దశమ భాగమో లేక దేవుని భాగమో తెస్తే ఆ భాగంతో దినం గడపలేని పరిస్థితిలో ఉండి కూడా ఆ డబ్బులతో జల్సా చేసేటువంటి పిల్లల్ని మనం చూస్తాం ఈరోజు. ఏమనంటే దారి తప్పారు పిల్లలు, ప్రార్థన చేయండి అంటాడు, అంతే. దారిలో పెట్టుకోవడం వాళ్ళకి తెలియదు. సరే, క్రమంలోకి అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు ఆ స్వరం వినాలి అనేటువంటి ఆసక్తి కలిగిన పిల్లడు పడుకోగానే దేవుడు సమూయేలు అని పిలవడం చూసాం. కానీ అతను కలవరం ఎక్కడికి వచ్చాడు? తిన్నగెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళి, తాతగారు మీరు నన్ను పిలిచారా అన్నాడు. వెంటనే అతను పిలవలేదని అతను తెలుసు, దేవుడు అతను పిలిచాడని తెలుసు. దేవుని యొక్క పరిచర్యలో నువ్వు పెద్ద పెద్ద పనులకు అప్పగించబడక్కర్లా. కానీ ఆ పిల్లవాడిలాగా దేవుని యొక్క స్వరం వినటానికి నువ్వు సిద్ధంగా ఉంటే, అలాంటి అభ్యంతరాలను నువ్వు దూరం చేసుకుని దేవుని దగ్గరికి రాగలిగితే ఖచ్చితంగా నీ కొరకు ఆ గొప్ప సమర్పణ కలిగిన స్వరము దేవుడు నీతో కూడా మాట్లాడగలడు, నీతో కూడా యుద్ధం చేయించగలడు, నీతో కూడా ఎలాంటి పరిస్థితులనైనా సిద్ధపరచగలడు. ఏమండి, ఒక నయమాను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా దేశ యుద్ధానికి మంచి సైనికాధికారి. అయితే ప్రాబ్లం వచ్చిందండి. అతనికి శరీరం లోపల ముందు మచ్చలాగా వచ్చింది, తర్వాత గజ్జిలాగా వచ్చింది, ఆ తర్వాత స్పర్శ లేకుండా అయిపోయింది. దాని పేరు కుష్ఠ అంటారు. మొత్తం బాడీ లోపల ఉండిపోయింది. బయటికి కనపడకుండా మంచిగా ఆభరణాలన్నీ వేసేసుకున్నాడు. ఆభరణాలు కాదు, ఏమంటాయి, సైనికుడికి వేసుకునే వాటిని ఏమంటారు? దాన్ని కవచాలు, ఆర్మర్ అంతా వేసేసుకున్నాడు. శుభ్రంగా మొత్తం కవర్ అయిపోయింది. బ్రేస్ప్లెట్, నడుముకి బెల్ట్, కత్తి, డాలు, హెల్మెట్, షూ అన్నీ వేసుకున్నాడు. యుద్ధంకి వెళ్ళిపోతున్నాడు. మొత్తానికి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చుకున్నారండి అక్కడ నుంచి. ఇజ్రాయెల్ దేశంలో నుంచి ఒక చిన్నది బుడ్డది వచ్చింది ఇంటికి. పనికి పెట్టుకున్నారు. ఆ పిల్ల సరిగ్గా ఎప్పుడూ జాగ్రత్తగా పడలేదు. మరి ఆ నయమాన్ గారు ఆ వస్త్రాలు తీసి దాచిపెడుతున్నప్పుడు చూసినట్టుంది. దీనికి కుష్ఠ అంటే ఏంటో దానికి మాత్రం తెలుసు అనుకుంటా. లేకపోతే ఈయన చెప్పుంటాడు ఇంట్లో రాణిగారితో, నాకు ఇక్కడ దురద అవ్వట్లేదే, ఏం తెలియట్లేదే, నమ్ముగా ఉంది, ఏంటో ఇలాగుంది అని అంటే, తెల్లగా ఇప్పుడు చూసుంటే రాణిగారు మాట్లాడుతుందో మరి రాజుగారు మాట్లాడుతుంటాడో మొత్తం చూసుకుంది. సింపుల్గా దాని పేరైతే లేదు, కానీ దానికి ఒక రెమెడీ చెప్పింది ఆ పిల్ల. ఏమంది? మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గర కనుక నువ్వు వెళ్ళినట్లయితే, ఆయన చెప్పినట్లు కనుక నువ్వు చేసినట్లయితే నీ రోగం కుదర్చబడుతుంది ఇల్లని చెప్పింది. ఆ పిల్ల జీవితం గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, లేక ఇంకేదైనా పరిస్థితి గురించి కానీ బైబిల్ రాయబడలేదు, కానీ బానిస అని రాయబడింది. బానిసత్వంలోకి వెళ్ళిపోయిన ఒక చిన్న బిడ్డ తన దేవుని యందు లక్ష్యం ఉంచి, తను చూసిన దానికి అభ్యంతరం లేకుండా, భయపడకుండా, ఆయన చంపేస్తాడని తెలిసిన డైరెక్ట్గా వెళ్ళి నిలబడింది. అతనికి రక్షణ కారణమైంది, ఆ దేశానికి రక్షణ కూడా కారణమే. ఇలా దేవుని పక్షంగా చిన్న బిడ్డలుగా దేవుని కొరకు అభ్యంతరాలు లేకుండా మీరు గనక బిడ్డలని పెంచితే వారు దేవునికి ఉపయోగపడతారు. వాళ్ళలాగా మీరు వాడితే మీరు కూడా దేవునికి ఇష్టానుసారంగా మలచబడతారు. ఇప్పుడు నేను బైక్ ఎక్కుతూ ఉంటే ఆ చెల్లి అంటుంది, అన్నయ్య పిల్లలిద్దరూ సండే స్కూల్ రావడానికి ఇబ్బంది పెడుతున్నారు అన్నయ్య. ఏమంటే ఏదో ఒకటి కొంటే తప్ప మమ్మల్ని నేను సండే స్కూల్కి రాను అని వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని. నిజమే, పిల్లలకి మనం తాయిలాలు లేక బహుమానాలు లేక ఏదైనా గిఫ్ట్లు లేక నువ్వు చర్చికి వస్తే నీకు ఏదో ఇస్తాను అనేటువంటిది ప్రారంభంలో ఎవరు అలవాటు చేశారండి? అది చెప్పండి. మీ పిల్లలకి ఖచ్చితంగా మీరు ఏం అలవాటు చేసి ఉంటారంటే, చర్చిలోకి వెళ్ళినాక నీకు తినటానికి ఈ సమోసా ఇస్తాను, ఈ బిస్కెట్లు ఇస్తాను, ఈ కేక్ ఇస్తాను, పలానా ఇస్తానని ఆ ఏర్పాటు ఎవరు చేశారు? ఫస్ట్ మీ బ్యాగ్ల నిండా తినే స్టఫ్ వేసుకుని చర్చికి రావడం, సినిమాలకు వెళ్తున్నారా, పార్క్కి వెళ్తున్నారా, మీరు మందిరానికి కదా వస్తున్నారు? ఎక్కడేమైనా అమ్ముతున్నారా? లేకపోతే ఇది బిస్కెట్ ప్యాకెట్ కొంటే దీవినని అమ్ముతున్నారులే సన్నాసోళ్ళు. అలాంటి పనులు చేయకండి. సో అలాంటి వాటిని మీరు ముందు అలవాటు చేశారు. ఇప్పుడు పిల్లలు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇవ్వకపోతే కుదరదు అని పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది ఈరోజు. ఏంటి? మీరు దేవుని దగ్గరకు రావటానికి
క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ దేవుని యొక్క మాట వినటానికి, దేవుని సన్నిధిలోకి రావడానికి ఆసక్తిగా రావాలి. అది ప్రేరేపించగలగాలి, అది అమాయకత్వంగా రాగలగాలి, అది ఆశగా రాగలగాలి, అది ప్రేమగా రాగలగాలి, అది బాధ్యతగా రాగలగాలి. అది నాకు ఎప్పుడు దొరుకుతుంది, మళ్ళీ వారం రోజులు దొరకదే అని పరుగులెత్తుకొని రాగలగాలి. అంతేగాని నేను రాన్ డాడీ, పోన్లేనన్నా ఇంట్లో ఉండు, ఆన్లైన్లో చూడు. నువ్వు చర్చకు వస్తావు, నీ బిడ్డ ఆన్లైన్లో చూస్తాడా, ఏ లైన్లో చూస్తాడు చెప్పండి? అవుట్ ఆఫ్ లైన్లోకి వెళ్ళి చూస్తాడు కదా. ఎక్కడ నువ్వు కాపుతలు చేస్తావు, ఎట్లా నువ్వు చేయగలుగుతావు? ఎప్పుడూ కూడా మన పిల్లలని దేవుని కొరకు అభ్యంతరాలు లేకుండా పెంచగలగడం. వాడి విషయంలో మీకే అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా మీకే శ్రమ. జాగ్రత్త. పిల్లల విషయంలో మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీకే శ్రమ. మా వాడికి ఒక ఆవిడ చెప్పిందండి, ఆ అమ్మాయి మ్యారేజ్ విషయంలో ఆ తల్లి నా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట విని నేను చాలా ఆశ్చర్యపోయాను. మేము యేసు ప్రభువుని యవ్వన కాలంలో కాలేజ్లో యాక్సెప్ట్ చేశాం బ్రదర్. నా హస్బెండ్ కూడా కాలేజీలోనే నా కాంటెంపరీ యాక్సెప్ట్ చేశాడు బ్రదర్. మేమిద్దరము కూడా యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేశాం కదా అని పెళ్లి చేసుకున్నాం బ్రదర్. మేము పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చెప్పామంటే బ్రదర్, మా పిల్లలకి మనం ఎప్పుడూ కూడా మనలాగే కాలేజ్ వరకు వాళ్ళకి ఎప్పుడూ యేసు ప్రభు గురించి చెప్పొద్దని కాంప్రమైజ్ అయ్యాం బ్రదర్. వీళ్ళిద్దరూ కాలేజీలో ప్రేమించుకున్నంత వరకు కూడా పిల్లలకి ఏం చెప్పలేదంట. అదే వీళ్ళకి తెలియదు కదా, అలా మేము చెప్పకూడదు అనుకున్నాం బ్రదర్. అందుకని మా పిల్లలకి మేము అసలు ఏ దేవుడి గురించి చెప్పకుండానే సెక్యులర్గానే ఉంచాం బ్రదర్. నా ప్రేయర్ నేను చేసుకుంటాను, మా హస్బెండ్ ప్రేయర్ చేసుకుంటారు, ఇద్దరం కలిపి ప్రేయర్ చేసుకుంటాం, మాకు ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు బ్రదర్. ఎందుకు అనంటే వాళ్ళకి మేము దేవుడి గురించి చెప్పాలనుకోలేదు కదా. వీ లెఫ్ట్ దెమ్ అలోన్. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళమన్నాం. వాళ్ళ ఫ్రెండ్స్తో మసీదుకి వెళ్తారు బ్రదర్, టెంపుల్కి వెళ్తారు బ్రదర్, చర్చికి అప్పుడప్పుడు వస్తుంటారు బ్రదర్. అసలు నన్ను దింపమంటే నా దగ్గరికి వచ్చి దింపుతారు కానీ కూర్చుంటాను మమ్మీ అంటారు. కాసేపు కూర్చున్నాక మమ్మీ బాయ్ నాకు బోర్ కొడుతుందని వెళ్ళిపోతారు బ్రదర్. మేము ఎప్పుడు అభ్యంతరం పెట్టాం బ్రదర్. కానీ ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం బ్రదర్. అద్భుతం. నా ప్లేస్లో ఇంకో పాస్ట్ ఉంటే ఎలాగైపోతారు తెలుసా? దేవునికి స్తోత్రం, నీ బిడ్డకు క్రీస్తు వివాహము, పరిశుద్ధ వివాహం అని రెచ్చిపోతాడు. కాసులు వస్తాయి కదా, కక్కుర్తిగాడు ఏదో కింద మీద పడు. నన్ను నీ బిడ్డకు రక్షణ లేదని చెప్తున్నావు, క్రైస్తవ వివాహం ఎందుకు అని అంటే బ్రదర్, క్రైస్తవ వివాహంలోనైతే అంతా అక్కడ ఏంజిల్స్ లాగా ఆ పెద్ద గౌన్ వేసుకుని, ఆ సూట్లు వేసుకుని, అక్కడ బాయ్స్ని పెట్టుకుని, గర్ల్స్ని పెట్టుకుని, ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆ ట్రంపెట్ సౌండు, ఆ మ్యూజిక్, ఆ హిమ్స్ బాగుంటాయని బ్రదర్. పరిశుద్ధ వివాహం దేనికి కావాల్సి వచ్చినాడికి? వీడియో షూటింగ్ కోసం. ఇప్పుడు నీ పిల్లలకి ఆటంకం, అభ్యంతరం కలిగించిన తల్లి తండ్రి మీ ఇద్దరి మెడకి ఏం కట్టాలి చెప్పండి? డౌట్ అనుకున్నారా? మెడ కట్టాల్సింది తిరగటరాయి. నీ బతుకుని పాడు చేసుకోవటానికి కారణం నువ్వు నీ బిడ్డలకి స్వాతంత్రతనివ్వడం. ఆ మూడో పిల్లోడు, వాళ్ళకి పుట్టిన మూడో బిడ్డ వచ్చి ఒకసారి నన్ను ఒక మాట అడిగాడు, పాస్టర్ గారు ఎందుకు మీరు అంత ఆవేశంగా వాక్యం చెప్తారని. అదిరిపోయింది కామెడీ. నా చర్చిలో రోజు వినేవాడు, అనయా నువ్వెందుకు అన్నయ్యా బీపీ వచ్చేస్తుందని అడిగితే నేను సమాధానం చెప్తాను. ఎవడో నాకు తెలియనివాడు వచ్చి నీకు ఎందుకంత ఆవేశం అంటే ఏం చెప్పను? నేను కూర్చోబెట్టాను. వాడికి ఎందుకు ఆవేశంగా దేవుని ఆత్మతో చెప్పే సంగతి ఎలా ఉంటుందో చెప్పాను. వివరించిన తర్వాత ఆ పిల్లోడు అంటాడు, మా డాడీ మమ్మీలో ఎప్పుడూ ఇలాంటి దేవుడి గురించి ఫైర్ నేను చూడలేదు ఏంటి అని అడిగాడు. హూ ఇస్ ద మిస్టేక్? ఎవరు తప్పు? వాళ్ళ నేనా? ఎవరి తప్పు? నీ భక్తి నిన్ను కాపాడుతుంది, కానీ నీకు తెలుసా నీ భక్తి నిన్ను పరలోకం తీసుకెళ్దు. తిరగట్రాయి కట్టేస్తుంది ఒకరోజు. తల్లిదండ్రులు ఎవరైనా మీ పిల్లలకి ఏ రకమైన ఆటంకం కలిగిస్తున్నారు, ఏ రకమైన అభ్యంతరం కలిగిస్తున్నారు, వారు అమాయకంగా ఇష్టపూర్వకంగా దేవుని దగ్గరికి రాకుండా ఏ పరిస్థితుల్లో మీరు అభ్యంతరం కలిగించినా చనిపోయే పరిస్థితి నీ ముందుంది. దాన్ని నువ్వు దాటలేవు, తప్పించుకోలేవు. చిన్నప్పటి నుంచి కూడా వారికి చక్కగా బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పించాలి. డోంట్ గివ్ ఫ్రీడమ్. వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది స్వేచ్ఛ స్వాతంత్ర్యాల మధ్యలో తేడా తెలియచేయటం, అంతేగాని ఏమైనా పర్వాలేదులే అని నేను ఏదైనా నేర్పించుకుందాం అనేది కాదు. బైబిల్ ఖచ్చితంగా హెచ్చరించింది. రెండో పాయింట్లోకి వస్తున్నా. నీ చెయ్యి నిన్ను అభ్యంతరం పడితే ఏం చేయాలి అని అంటే విషయానికి ఒక ఆలోచన చేద్దాం. నీ చేత్తో మీరు చేసేటువంటి పనులు ఏంటో చూడండి. మీ చేతలు, మీ తీర్పులు, మీ రాతలు, మీ పనులు, ఇవి కదా మనకుండేవి. చేతులతో మనం చేసే పనులు. ఒకవేళ నీ హ్యాండ్ కనుక నిన్ను అభ్యంతరం పెడితే దాన్ని జాగ్రత్తగా తీసేసుకోమని, దాన్ని అభ్యంతరాన్ని మార్చుకోమని చెప్తున్నాడు. ఏం చేద్దాం? నరికేద్దామా? దాన్ని కన్వర్ట్ చేద్దామా? దాన్ని కట్ చేసేద్దామా? దాన్ని రిపేర్ చేసి దాన్ని కన్వర్ట్ చేద్దామా? తప్పు చేస్తుంది, దాన్ని ఏం చేద్దాం? సింపుల్. మీకు తెలుసా, మీ చేతి రాత మీ నుదుటి రాత అని ఒక ఆయన స్లోగన్ రాశాడు.
చేతి రాతను మార్చుకో, నీ నుదిటి రాతను మార్చుకో అన్నాడు. ఇంతకీ చేతి రాతను నుదిటి రాతను మార్చుకోమనేటువంటి చెప్పినటువంటి స్లోగను నేను మా పాపకి కాలిగ్రఫీ నేర్పిద్దామని వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు అన్నమాట. ఆయన దగ్గర ఉంది పెద్ద బోర్డు. నేను ఆయన చూశాను, మీకు గాంధీ గారి రైటింగ్ తెలుసా అని అడిగాను. మహాత్మా గాంధీ గారి హ్యాండ్ రైటింగ్ తెలుసా అని అంటే, యా ఐ నో దట్, మాకుంది బ్రదర్ అన్నాడు. తీయను అన్నాను. తీసాడు. కోడి గెలికిన దానికన్నా బ్రహ్మాండం గెలుగుతాడు ఆయన. కానీ ఎంత మేధావో తెలుసా, 2 చేతులతో రాస్తాడు, 2 ఉత్తరాలు రాస్తాడు, వేరు ఉత్తరాలు రాస్తాడు 2 చేతులతో. అంత మేధావి. కానీ రైటింగ్ మాత్రం చూడలేం, అది అర్థం అవ్వదు ఆవిడకి. అలాంటి పిచ్చిగా ఉంటుంది ఆ గీత. నువ్వు అన్నావు చేతి రాతను మార్చుకో, నుదుటి రాతను మార్చుకోండి. ఆయన భారతదేశపు ప్రజల నుదుటి రాతలు మార్చాడు. ఆయన రాత బాగలే, మరి దాని సంగతి ఏంటంటావు అన్న. అన్నాడు, మీరు కూర్చోండి సార్, మీకు ఏం కావాలన్నాడు. అంటే ఒక కొటేషన్ బాగున్నప్పుడు నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది అన్నాడు. సరే, దాని విషయాన్ని పక్కకు వద్దాం. మన దగ్గర ఎవరైనా పిల్లలకి హ్యాండ్ రైటింగ్ బాగోకపోతే మీరు ఏం చేస్తూ ఉంటారు? కాపీ రైటింగ్ బుక్స్ ఉంటాయి, దానికి పైన ఒక లెటర్ ఉంటుంది, దాన్ని చూసి కింద ఏం చేయాలి మనకి? ఈ మధ్య చెరుపుకునే ఫ్రీగా ఉండేటువంటి అచ్చులుండే పుస్తకాలు కూడా అమ్ముతున్నారు. ఆ అచ్చులో రుద్దుకోవడమే, దాన్ని చెరిపేసుకుని మళ్ళీ రాడించుకోవడమే. సో ఆ హ్యాండ్ రైటింగ్, ఒకవేళ హ్యాండ్ రైటింగ్ కరెక్ట్గా రాకపోతే ముందు మన చేతులను ఏం చేస్తాం? నరికేస్తామా? దాన్ని కరెక్ట్ చేయడానికి రాసుకోవడానికి ప్రయత్నం చేస్తామా? అంతే ఉద్దేశం, గుర్తుపెట్టుకోండి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరం పెడితే, ఇష్టానుసారము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఏం చేయాలి? మీరు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసి ఎలా చేస్తే మంచిదో మనం దాన్ని చేయాలి. మీరు ఎప్పుడైనా ఇలా చెయ్యి పెట్టి చూపించారనుకోండి, ఏయ్ నువ్వే జాగ్రత్త అని ఇలా అన్నాం అనుకోండి, ఇలా అనేటప్పుడు అవతల వ్యక్తికి మనం 2 విషయాలు హెచ్చరికలు చేయబోతున్నాం. ఒకటి, నువ్వు తప్పని కానీ, నువ్వు చేయటం లేదని కానీ, నువ్వు ఇలా చూడట్లేదు అలా చేయట్లేదని కానీ ఒక హెచ్చరిక ఇస్తున్నావు. రెండవది, నేను కరెక్ట్గా ఉన్నాను, జాగ్రత్త నువ్వు సరిగా లేవని తీర్పు తీరుస్తున్నావు కదా. మనం అవతల వాళ్ళని తప్పుని ఎంచుతున్నాం. నేను ఇవ్వగలిగిన తీర్పులో ఉండేటువంటి హెచ్చరికను అవతల వ్యక్తి మీద చెయ్యని నిందారోపణ చేస్తున్నాను. ఈ 2 పనులు నా చేతుల్లో నేను చేసేటప్పుడు ఈ 2 దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? కంట్రోల్ ఎలా ఉండాలి? మాకు చిన్నప్పుడు మరి ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ, చెట్టుకి పువ్వు పూస్తూ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి అయ్యో పువ్వు అని ఇలా అనకూడదంట. అప్పుడు ఎలా అనాలన్నారు? ఎలాగ అనాలన్నారు? మీకు గుర్తులేదా? కాయన ఇలా అనకూడదట. ఎలాగా? అబ్బా భలే ఉంది అని తాకాలంట. దాన్ని ఇలా ముట్టుకొని ఇచ్చేవారు కాదు, దాన్ని ఎలాగ అనమనివ్వరు అంతే. ఏంటి మీరు ఎవరు మర్చిపోయారా? దాన్ని చెయ్యి పెట్టకూడదు, ఇలాంటివి చెప్పారు. ఇప్పుడు అవతల వాళ్ళకి తీర్పు తీర్చొద్దు అన్నాం కాబట్టి నువ్వు జాగ్రత్త అంటావా? లేకపోతే 5 వేళ్ళు నీ వైపు చూపిస్తే నేను సామెత ఉంది కాబట్టి మీరు జాగ్రత్త అని ఇలా చేయి చూపిస్తామా? అంటే కంట్రోల్ చేయటం అంటే ఏంటంటే అసలు ఆ జాగ్రత్త అనేటువంటి తీర్పుకి నీ చెయ్యి వెళ్లకుండా మరో రకంగా వాళ్ళకి ఏమైనా సహాయం చేయటానికి నీ చెయ్యిని నువ్వు వెనక లాక్కోగలవా? నీ చేతలలో అవతల వ్యక్తికి కష్టాన్ని కలిగించే, బాధను కలిగించే, ఇబ్బందిని కలిగించే, అభ్యంతరాలు కలిగించేటువంటి పనిని నువ్వు వెనక్కి తీసుకుని వాళ్ళకి సహాయం చేయగలిగే మనసుకు చేయి చాచగలవా? అది చెయ్యి నరుక్కోవడం. చెయ్యి తొలగించుకోవడం అంటే అవతల వ్యక్తులను బాధ కలిగించే క్రియను ఏదైతే చేయబోతున్నావో నా చేత, దాన్ని వెనక్కి తీసి మేలు కలిగించే క్రియను చేయగలగాలి. నా చేతిని నేను వెనక్కి తీసుకునేటువంటి పద్ధతికి. మరి సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 12-13 వచనాల గురించి ఒక మాట చూద్దాం. సామెతలు 6:13-14, 12-13. కుటిలమైన మాటల పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, కాళ్ళతో సైగ చేస్తూ వ్రేళ్లతో గుర్తులు చూపును. ఈ 3 రకాలు ఏంటంటే ఇక్కడ ఉన్నాయి. ఆ 3 ఇక్కడ ఉన్నాయి చూడండి. కన్నుతో ఏం చేస్తుంటాడంట? కన్ను కొడుతూ ఉంటాడంట, కన్ను గీకుతూ ఉంటారంట. కొన్నిసార్లు కళ్ళుతో మనం సైగ చేస్తుంటాం కదా. అవతలాడు చేసేమంటావా అన్నాం అనుకోండి, మనం ఏం చెప్తాం? ఒక కన్ను సైలెంట్గా ఉంచి ఒక కన్ను సగం మూసి తెరిస్తే ఏంటి అర్థం? ప్రొసీడ్ అయిపోయాను అంటే 2 కళ్ళుతో మాట్లాడుతున్నాం. కన్ను గీటుచు అంటే దాన్ని కదుపుచు, కాళ్ళుతో సైగ చేస్తారంట. అదేంటి? కాళ్ళతో కూడా సైకిల్ చేస్తారు తెలుసా? కొంతమంది కుర్చీలో కూర్చున్నప్పుడు అవతల నువ్వు నాకంటే చాలా విలువైనోడివి, విలువ తక్కువ అంటే ఎలా కూర్చుంటారు చెప్పండి? కాళ్ళతో కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని, ఒకప్పుడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ఊపితే కాళ్ళ మీద కొట్టేసేవారు పెద్దోళ్ళ ముందు. ఏంటి ఆ పని? ఇప్పుడు ఓపెన్ అని చెప్తున్నారు డాక్టర్లు. ఎందుకు? రక్త ప్రసరణ వెళ్ళట్లేదు, బాగా ఊపుతూ ఉండండి అంటే ఈడు ఏకంగా మొత్తం కుర్చీ ఊపుతున్నాడు. వీడికి ఎక్కువైపోయింది రక్త ప్రసరణ, చాలా ఊపుతూ అన్నది అలవాటు అయిపోయింది. సో కాలు మీద కాలు వేసుకొని మనం ఏదో కాలుతో కూడా సైగ చేసేవాళ్ళు ఉన్నారంట తెలుసా మీకు?
కొన్ని కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి కాళ్ళతో. ఆ పనులు కొన్ని చేస్తే అవతల వ్యక్తులకు, మీరు కబడ్డీ ఆడేటప్పుడు సైగ చేస్తూ ఉంటారు వాళ్ళు, అవతలని కుస్తీ పట్లు పట్టేటప్పుడు సైగ చేసేటప్పుడు వాళ్ళ లెగ్తోనే మూమెంట్ అంతా, లెగ్గలతో మోకాలతో ఇలా పైకి లేపి ఇలా దింపితే దానికి ఒక సిగ్నల్ ఉంది. దాని కాలు ఇలా ఇలా తిప్పాడు అనుకోండి, అవతలకి ఇంకో సిగ్నల్ ఉంటుంది. సో పెట్టేసుకుంటారు. మూడోది చేతులతో ఏం చేస్తారంట? వేళ్లతో గుర్తులు చూపుతూ. ఈ మధ్య పనికిమాలడు గుర్తులు. మొన్న ఎవరో బండి మీద వెళ్ళిపోతూ మిడిల్ ఫింగర్ చూపించాడంట గుర్తు. వెంటనే ఆ వెనకత్తలు వచ్చినాడు పోలీసుడు, వీడికి తెలీదు, ఆడు ఆపి వేసాడు రౌండ్, కరెంటు పోలు కట్టేశాడు ఆడు నీ చేతులను. కట్టేసి ఎందుకు చూపించావు చెప్పంటే, ఇంట్లో అందరం చూపిస్తాం, నేను చూపించాను అన్నాడు అంతే. దానికి ఒక చెడ్డ సిగ్నల్ ఉంటుందన్న విషయం వాడికి తెలియదు పాపం, నిజంగా తెలియదు వాడికి. ఆ 10th క్లాస్ మొన్న పరీక్ష రాశాడు. ఆ రాసి ఆ గేరకి ఆ బండి మీద దొరకంగానే ఏదో చూపిస్తుంటే ఆడు చెయ్యి చూపించాడు అంతే, అయిపోయి ఫుల్గా తగిలినాడు. అంటే గుర్తులు, వేళ్లతో మన గుర్తులు. ఇదొక గుర్తు, ఇది ఒక గుర్తు. రకరకాల గుర్తులు ఉన్నాయి, మీరు పెట్టుకుంటారు ఆ గుర్తులు. కానీ ఈ 3 పనులు చేసేటువంటి వాడి గురించి పైన వచనం ఏం చెప్పింది చూసావు? అది ఎలాంటి వాడు అంటే వాడు పనికి మాలిన వాడు చేసేటువంటి దుష్టుడు అయ్యున్నాడట. మీరు ఎప్పుడైనా కళ్ళుకి, కాలుకి, చేతికి ఒక అవినాభావ సంబంధం గురించి బైబిల్ హెచ్చరించిందంటే, ఈ 3 పనులు మనం చేసేటప్పుడు కరెక్ట్గా దేవుని యొక్క రాజ్యంలోనికి ఆటంకపరిచేటువంటి క్రియలు ఆ 3 ద్వారా జరుగుతాయి. ఆ 3 మనం వెనక్కి తీసుకోవాలి. దాన్ని తొలగించుకోవడానికి, నష్టంగా ఎంచడానికి, ఆ పనులతో సుఖాన్ని చేయకుండా ఉండడానికి ఇష్టపడాలి. దాన్ని కట్ చేసుకోమని చెప్తున్నాడు. అంటే నరికేసుకోమని కాదు, ఆ వాటి ద్వారా చేసే పనిని మనం పూర్తిగా నియంత్రించబడాలి అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా చేతులతో మనం చేసేటప్పుడు ఏదైనా ఒక తప్పుడు పనిని చాకచక్యంగా, నైపుణ్యంగా, ఆకర్షణీయంగా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అందరూ మనల్ని ఏం చేస్తారు? మెచ్చుకుంటారు. తప్పుడు పని, మనం అలాంటి పని చేయడానికి ఇష్టమైతే ఎలా ఉంటుంది? మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు, సార్ మా అబ్బాయి ఈ మధ్య ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు కానీ ప్యాకెట్ నేర్చుకున్నాడు పాస్టర్ గారు, ఆడు చెయ్యి బాగా రైజింగ్లో ఉంటుంది బ్రదర్ ఇప్పుడని. రైజింగ్లో అంటే ఏంటి అని అంటే, అది జస్ట్ కార్డ్స్ ఇలా చూసి పక్కోడిది ఇలా చూసి క్యాలిక్యులేట్ చేసేసి మొత్తం సెట్ చేసేస్తాడండి. అడికి లెక్కలు రావు సార్, కానీ ఈ లెక్కలు మాత్రం బ్రహ్మాండంగా అబ్బాయి సార్. అసలు ఇలా ఎలా సెట్ చేస్తాడంటే ప్రతిదీ షో అంటాడంట అంతే. ఎలాగిచ్చినా ఏ ముక్క తీస్తే నెక్స్ట్ ఏమవుద్దో ఒక 5 నిమిషాలు కనిపెట్టేస్తాడట. ఒక్క 4 గనక ఆడితే మా వాడు వచ్చేస్తాడు సార్ అని. వీడికి ఐక్యూ ఎక్కువగా ఉందేమో బ్రదర్ అని సార్, ఆ ఒక్కదానిలోనేనట. కొంతమందికి కొన్నిట్లో ఉంటుంది చూసారా బుర్ర, చేతులతో నేర్పరితనం. అలాంటి వాడిని మనం దేవునికి నేర్పరితనంగా ఎలా తయారు చేయొచ్చు చూడండి, దేశానికి ఉపయోగపడేలాగా ఎలా తయారు చేయొచ్చు చూడండి. దెర్ ఆర్ మల్టిపుల్ టాలెంట్స్ విత్ యువర్ హ్యాండ్స్. మీ పిల్లలకు ఉన్నాయి, వాటిని దేవుని రాజ్యానికి ఉపయోగపడడానికి మనం ఇష్టపడకపోగా నచ్చిన రంగంలో వాడిని అభివృద్ధి పరుద్దామంటే ఈ రంగంలో వెళ్ళాడు. దేనికి ఉపయోగపడద్దు? లాస్ట్కి వాడు గ్యాంబ్లర్గా తయారవుతాడు. దేవునికి ఉపయోగపడకుండా దేశానికి నష్టం కలిగించే ఒక చెడ్డ పౌరుడిగా తయారవుతాడు. మంచి తల్లిదండ్రులుగా మీరు ఏమైనా ఉంటారు అప్పుడు. సో ఉపయోగపడే పద్ధతికి దాన్ని వెనక్కి తీసుకురావటానికి చాలా ముఖ్యమైనటువంటి విషయం అలవాటు. అందుకే ఉల్లాసాలకి ప్రోత్సహించే చేతుల పనులను మనం కంట్రోల్ చేయటం అనేది నేర్పించాలి. మీ ఇంట్లో మీ పిల్లలకి ఈ సమ్మర్లో మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు, క్యాంప్స్కి పంపించేటప్పుడు కొన్ని పరిస్థితులు కలిగించేటప్పుడు వాడి ఉల్లాసానికి కావలసిన పరిస్థితులను మీరు ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయకండి. వాడు చేసే పని వలన వాడి వ్యక్తిగత శరీరానికి, వాడి కుటుంబానికి, దేశానికి ఉపయోగపడే పనికి తగినట్లుగా దాన్ని సిద్ధపరచడానికి ప్రయత్నించేయండి. మీరు చాలాసార్లు ఏం చేస్తారంటే వాడి స్పీడ్ని తగ్గించడానికి, వాడి కంట్రోల్ చేయడానికి, వాడి టైం మీ మీద నెత్తిన పడి వాడి వాయింపు తగ్గించుకోవడానికి ఎక్కడికో తోసేస్తారు. అలా చేయొద్దు. ఉపయోగపడాలి, వాడికి ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. అట్లీస్ట్ సంథింగ్, అట్లీస్ట్ 2-3 బెనిఫిట్స్ వచ్చేలాగా వాడిని కంట్రోల్ చేయడానికి, వాడి అవయవాలలో ఆ కాళ్ళను, చేతులని, కళ్ళని ఆ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. రెండో విషయంకి వస్తున్నాను. పాదాల గురించి మాట్లాడేటప్పుడు మన పాదాలు బలహీనమైన ప్రదేశాలకు ఆకర్షించబడతా ఉంటాయి, వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, పాపపు మార్గాలకి పరుగులెడతా ఉంటాయి, దారులను అన్వేషిస్తూ ఉంటాయి. లోకపు నటనని ఆకర్షించడానికి కూడా కాళ్ళు పరుగులు పెడుతూ చాలా ఇష్టంగా ఉంటాయి. నిజానికి ఒక భాగం నాకు శరీరాన్ని తప్పు చేస్తే టోటల్ బాడీ నరకంలోకి వెళ్తుందంటే ఆ చిన్న పార్ట్ని ఏం చేయొచ్చు? తగ్గించుకోవచ్చు కదా, కంట్రోల్ చేయొచ్చు కదా. నరికేయమంటాడు కానీ దాన్ని కంట్రోల్ చేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలోనే 26-27 వచనాలు చూడండి. నీవు నడుచు మార్గమును సరళము చేయుము. Proverbs 4:26 and 27. నీవు నడుచు మార్గమును సరళం చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును.
నీవు కుడి తట్టుకైనను నీవు కుడి తట్టు గాని ఎడమ తట్టుకైనను తిరగకుము. ఎడమ తట్టు గాని తిరగద్దు. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. దేనికి దూరంగా వెళ్ళాలండి? కీడునకు దూరంగా తొలగించుకో. కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరగద్దు. కీడుకు దూరంగా ఏం చేసుకోవాలి? దాన్ని నీ పాదాలని తొలగించుకొనుము. 24 కాదు 25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను. అదే 26. నీవు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములో నీవు స్థిరములకు. నీ కుడి తట్టని ఎడతట్టము, నీ పాదములు కీడునకు దూరంగా తొలగించు. అంటే ఎటువైపు నీ పాదాలు స్పీడ్గా వెళ్తాయి అని అంటే తప్పు చేయటానికి, కీడు చేయటానికి, పాపం చేయటానికి, ఆకర్షించబడటానికి, బలహీనమైన వైపు. దాని నుంచి మనం ఏం చేయాలంటే వాటిని తిప్పుకోమని చెప్తున్నాడు. ఎప్పుడైతే నీ పాదములను లోకపు ఆకర్షణమైన పద్ధతులకు పరుగులు పెట్టు ఎంపిక జరుగుతుందో వాటిని ఆటంకపరచాలి, ఇబ్బందిని ఆటంకపరచాలి. మా పిల్లోడు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాడు. వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సరదాగా తీసిన షార్ట్ ఫిల్ము నేషనల్ అవార్డు వచ్చేసింది. ఆ తర్వాత ఆ పిల్లవాడికి ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తే వాడికి షార్ట్ ఫిల్మ్ వచ్చిన వెంటనే పెద్దవాళ్ళందరూ వస్తారు కదా, మీ పిల్లవాడికి చాలా టాలెంట్ ఉంది, అద్భుతంగా చేశాడు, ఆఫ్టర్ ఆల్ ఫోన్తో తీస్తే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే వాళ్ళకి ప్రజెంటేషన్ ఆఫ్ ఫోటోగ్రఫీ నేషనల్ ఫోటోగ్రఫీ డే రోజు వాడికి ఒక కెమెరా ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చింది. ఇంకా కెమెరాతో మనడు రోజుకి 2 గంటలు హాబీగా పెట్టుకుని మంచి మంచి వీడియోలు తీయటం ప్రారంభించాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేటప్పటికి వాడికి నేషనల్ ఫోటోగ్రఫీ డే మరొక రోజు వాడికి నేషనల్ వీడియో దీనిలో వాడికి షార్ట్ ఫిల్మ్లో మంచి అవార్డు వచ్చింది. వాడిని ఢిల్లీ పట్టుకెళ్ళి వాడు బాగా అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత వాడికి ఇంకో పెద్ద కెమెరా కొనిచ్చారు బాగా. ఇంక కెమెరాలు 4-5 కెమెరాలు ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్, అరే నువ్వు తీరా నువ్వు తీరా నాకు అది కావాలి ఇది కావాలంటే వీడికి ఇంటి నిండా కెమెరాలు వచ్చి చాలా చేస్తున్నాడు. లాస్ట్ వీక్ వాడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే వీడికి ఉన్న నైపుణ్యం చాలా ఎక్కువైపోయి ఒక అమ్మాయిలకి బట్టలు లేకుండా న్యూడ్ ఫోటోగ్రఫీ అని చెప్పి కొంతమందిని ప్రైవేట్గా తీసుకెళ్ళి బీచ్లో ఎక్కడో రాత్రి ఫోటోలు తీస్తున్నాడంట. పట్టుకెళ్ళారు. ఎంతకీ వీడు ఎవడరా అంటే మంచి ఆర్టిస్ట్. ఎక్కడికి వెళ్ళింది ఆర్టిస్టు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేశానికి అభ్యంతరకరమైన ఒక పని చేయడానికి ఆ మార్గాలు కాళ్ళు పరుగులు పెడుతున్నాయి. నీ పిల్లల్ని నువ్వు ప్రోత్సహించు, నువ్వు మంచి నీ టాలెంట్ని ఎంచుకో, నీకు కావాల్సిన పద్ధతులకు వెళ్ళు. దాని అంతము ఎటువైపు వెళ్తుందో తెలుసుకో, కీడువైపు పరిగెడతాయి. ఒక ఎదుట సరి అయినదిగా కనపడే మార్గం కలదు, తుదకది ఎక్కడ తీసుకెళ్ళద్ది? మరణానికి తీసుకెళ్తుంది. కుటుంబం రోడ్డును పడిపోయింది. ఈరోజు ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకురా అలా చేసావని అడిగితే ఎన్ని వీడియోలు తీస్తే, ఎన్ని ఫిల్మ్లు వస్తే, ఎన్ని అవార్డులు వస్తే ఉపయోగం ఏముంది? ఇలాంటి బట్టలు లేకుండా ఫోటోలు తీస్తే ఇంటర్నేషనల్గా దాన్ని అమ్మితే ఒక్కొక్క ఫోటోకి ₹1,00,000 వస్తున్నాయి అన్నాడు. అంతే. ఏం చేయాలి చెప్పండి? ఈరోజు మీరు సరదాగా చేసే మీ మార్గాలు, హాబీగా చేసే కొన్ని పనులు భవిష్యత్తులో తప్పుడు మార్గాలు అవ్వబోతున్నాయి. నీ పిల్లల దారులు చెడిపోబోతున్నాయి. అది సరదాగా పెళ్లి వీడియో ఫిల్మ్లు తీసుకునే వెళ్తూనే నెమ్మదిగా దేవునికి దూరం అయిపోయిన పిల్లలు లేరా? మన సంఘంలో లేరా? మ్యూజిక్ అనుకుంటూ సరదాగా చేతులతో ఆడుకుంటూనే తిన్నగా ఏఆర్ రెహమాన్ స్టూడియోకి వెళ్ళిపోయిన మన సంఘంలో పిల్లలు లేరా? ఎక్కడికి వెళ్తున్నాయి మన మార్గాలు? తుదకు దుష్టమైన మార్గాలకు వెళ్ళిపోతున్నాయి. మనం ఎటువైపు తిప్పుకెళ్ళాలి? మరి నరికేయద్దు. ఆ రోజు ఆ చెయ్యి అభ్యంతరపడుతుంది, కాలు అభ్యంతరపడుతుంది, ఎందుకు నరకలేకపోయావు? అది కూడా ఫీల్డే అనుకున్నావు. ఫీల్డే కంట్రోల్ నీకు తెలియలేనప్పుడు నన్ను నరుకో, నన్ను ఆపు, అభ్యంతరం పెట్టావు. ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లల పెద్ద పిల్లల కాదు, ప్రతి ఒక్కరు కూడా మన మార్గాల్ని జాగ్రత్తగా చూసుకోండి. లెట్ మీ కమ్ బ్యాక్ విత్ మరొక విషయం చెప్తాను. నీ కన్ను నిన్ను అభ్యంతరం పెడితే ఏం చేయాలంట? పీకేయమన్నాడు. నిజంగా ఎలా పీకేస్తామంటే కళ్ళు పీకేసుకోవడానికి ఇష్టపడతామా? కన్ను బాగు చేసుకోవడానికి ఇష్టపడతాం. కానీ ఎలాగో ఒకలాగా క్యాటరాక్ట్ చేసుకుని దాన్ని ఏదో బాగు చేసుకుందాం అనుకుంటాం. కానీ అసలు నష్టపోవడానికి ఇష్టపడతాం? అసలు కళ్ళకి ఇంకా అందంగా ఉండాలని కొత్త కళ్ళద్దాలు, దాన్ని ఏంటంటే కాంటాక్ట్ లెన్స్లు, బోల్డ్ బ్యూటీ, కళ్ళకున్న మార్కెట్, నెయిల్ పాలిష్కున్న మార్కెట్ ఇంకేమీ లేదంట. ఐ ల్యాష్లు, ఐబ్రోలు, వాటికి ఐ లైనర్సు, వాటికి సంబంధించినటువంటి కాటుకలకు సంబంధించిన బిజినెస్సు, ఈ గోళ్లకు సంబంధించినటువంటి బిజినెస్, తలకు వేసుకునే రంగు, ఈ 3 ప్రపంచంలో ద టాప్ మోస్ట్ బిజినెస్ విపరీతమైనటువంటి మార్కెట్లో ఉంది. అంటే ప్రజలు ఎంత ఎక్కువగా బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారో చూసుకోండి. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ కన్నులు సాధారణంగా మంచిగా చూడటానికి ఇష్టపడతాయా, పాపం చూడటానికి ఇష్టపడతాయా, తప్పు చూడడానికి ఇష్టపడతాయా? ఎక్కువగా ఏం చూడడానికి ఇష్టపడతాయి? నేను పొద్దున్న కూడా చెప్పాను. ఏదో భోజనం చేస్తున్నావు, ఎవరో నా పక్క నుంచి వెళ్ళిపోయి ఇక్కడ కూర ప్లేట్ అంటించేసింది. తెల్ల షర్ట్లు వేసుకుంటాం కదండి పెళ్ళిలోను, ఏమనలేము, అంటుకుపోయింది. నేను వెళ్ళి భోజనం చేస్తాను, నా పని నేను చేసుకున్నాను. అంటుకుందని నాకు తెలుసు, దాన్ని ఏం చేయలేమని కూడా మనకు తెలుసు. సీరియస్గా ఒక ఆవిడ వచ్చి, అయ్యో
అదేంటండి షర్ట్కి అంటించేసుకున్నారు చూసుకోలేదా అంది. ఏమ్మా వెనక్కి తిరిగి చూశాను, ఎక్కడైనా ఉందేమో చూడన్నాను. చూసి ఎక్కడా లేదండి. ఇంత బాడీ అంతా మీద ఉన్న ప్యాంటు షర్ట్ మీద ఎక్కడా మరకలేదు కదా, ఇంత తెల్లదనం చూడకుండా ఎంత మచ్చ ఎందుకు చూసావు అన్నాను. మనం ఏం చూస్తాం చెప్పండి? మచ్చలు చూడటం అలవాటు అయిపోయింది, అవతలుడు తప్పు చూడటం అలవాటు అయిపోయింది. ఆడి షర్ట్ ఎక్కడైనా చిన్న కన్నం ఉందే, రంధ్రాన్వేషణ, ఆడి కన్నం ఉంది, ఏంటి బాధ ఏంటి? మొత్తం బాడీ బాగుందిగా చూడు. ఎక్కడ చూస్తుంది మన కన్ను? ఎంత ఇష్టమో మనకు కదా. అప్పుడు అర్థమైంది, చాలా బలహీనం అయిపోయాం మనం. కన్నులు తేటగా ఉండాలని తెలుసు, కానీ దాన్ని ఉంచకుండా మసగేసుకోవడం మనకి ఇష్టం, రంగులు వేసుకోవడం దానికి ఇష్టం, రకరకాల ఎక్కువగా పాపం చూడటానికి ఇష్టపడుతూ ఉంటుంది. మీ కన్నుల్లో నుంచి ఎప్పుడైనా అసూయ బయటకు వచ్చిందర్రా? కళ్ళల్లో నుంచి అసూయ బయటకు వచ్చిందా? రాలేదా? ఎవడైనా ఏదైనా మంచి ఫోనో ఫ్యానో కొనుక్కున్నప్పుడు చూడండి, మీ కళ్ళ నుంచి బయటకు రాకుండా ఉంటుందేంటి అసూయ. ద్వేషం వచ్చిందా? వచ్చింది. అనురాగం వచ్చిందా? కళ్ళల్లో నుంచి ప్రేమ వచ్చిందా? అన్నీ వస్తాయండి. కాకపోతే ఆ కళ్ళలో ఏది రాకూడదో మీరు ముందు నిర్ణయించాలి. మన కళ్ళల్లో నుంచే ఆ తెలివి లేని పరిస్థితుల్లో ఆ కోరికలు, ఆ రకమైన వ్యత్యాసాలు బయటికి వస్తూ ఉంటాయి. అవతల వాడు పడిపోయాడు, బాగా దెబ్బ తగిలేసింది అనగానే మీ కళ్ళు చిన్నవై అయ్యో అని అనిపిస్తుందా లేదా? కళ్ళు చిన్నపడితే లేదా అయ్యో అని. అవతలోడు రౌడీ షీటరు లాస్ట్ వీకే నిన్ను ఇబ్బంది పెట్టబోయాడు, ఇప్పుడు అటు పడిపోయాడు అనగానే మీకు అప్పుడు అయ్యో ఇంకోలాగా వినపడదు చూడండి. మీ కళ్ళు పెద్దవే, అయిందా ఆడినా ఇది జాలిది, అయ్యో అన్నదానికి ఆడినా అన్నదానికి ఏంటి తేడా? రెండు ఒకళ్ళే, నీ కళ్ళే, కానీ లోపల నుంచి వచ్చే ఫీలింగ్కి నీ కళ్ళు భాష్యం మార్చేసాయి. సో నీ జీవితంలో ఎప్పుడైనా అహంకారం కానీ, క్రోధం కానీ, కక్ష కానీ ఇలాంటి విషయాలు అంతరంగంలో ఉండాల్సినవి బయటకు వస్తున్నాయి అంటే నీ కళ్ళు చాలా జాగ్రత్త. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూశాక ఒక హెచ్చరిక చెప్తాను. Proverbs 4:25. ఇప్పుడు మనం చదివిన దాని పై వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. కళ్ళు రెప్పల్ని సూటిగా చూడండి, కనురెప్పల్ని చూడండి. అందరూ ఇటు అటు చూడొద్దంట, కనురెప్పల్ని సూటిగా చూడండి అంట. కనురెప్పలు ఎక్కడున్నాయి? సూటిగా కనురెప్పలు చూడాలంటే ఏం చేయాలి తెలుసా? కళ్ళు మూసుకోవాలి. ఇది కన్ను మూస్తే కనురెప్పలు చూస్తుంది. కన్ను అంటే ఏంటి అర్థం? కళ్ళు మూసుకో, అదే అనమాట. ఇటు అటు చూడొద్దు, మూసుకుని ఉండని. మీరు ఇలా చూస్తుంటే కనురెప్ప కనపడద్దా? కనబడదు. కనురెప్ప చూడాలి అని అంటే కన్ను ముయ్యాల్సిందే. ఆ తప్పుడు మార్గాలు ఎంచొద్దు అనేటువంటి విషయం. చూడండి 30వ అధ్యాయము 13వ వచనం. 13 సామెతలు 30:13. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. ఏంటి? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. సామెతలు గ్రంథకర్త ఎంత జ్ఞానం కలిగినోడు అంటే ఈ 30వ అధ్యాయం రాసినటువంటి ఆగూరు చాలా విషయాలు. ఏమండి, చిన్నప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చే ఒక సహోదరి, అప్పట్లో ఇంత సాఫ్ట్ కళ్ళద్దాలు ఏం లేవు, దెబ్బ కళ్ళద్దాలే ఉండేవి. ఇలా పెట్టుకునేదండి. ఎక్కడ పెట్టుకుంది? కళ్ళు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? నేను ఒకసారి మామూలుగా ఆంటీ మీ కళ్ళు అక్కడ ఉన్నాయా అని అడిగాను, తెలియక. అంటే ఎక్కడ పెట్టుకున్నారు అంటే అప్పట్లో మనం కూడా కళ్ళద్దాలు పెట్టుకుంటే బాగుంటుంది, ఫ్యాషను భలే పెట్టుకున్నారని, గుడ్డోళ్ళు అవి పెట్టుకుంటున్నారని తెలీదు. ఇప్పటికీ చాలామంది పిల్లలకి మాట్లాడితే నీ కళ్ళద్దాలు అని పిల్లలు పెట్టేసుకుంటారు. ఓరే బాబా అది పెట్టుకుంటే ఇంత తిప్పలం మాకు తెలుసురా, మీకు వద్దురా అని మనం అంటాం. అప్పుడు వాళ్ళకి ఎలాగ ఉంటుంది? ఆ వయసులో నేను అడిగాను, ఆంటీ మీ కళ్ళ అక్కడ ఉన్నాయా అని. అప్పటికే 4 కళ్ళు అన్న వరకు బాగానే ఉంది, ఇప్పుడు కళ్ళు నెత్తినున్నాయి అన్నదే. అప్పుడు ఆ పక్కనింటి ఆవిడ భలే అడిగారు, ఆ కళ్ళు నెత్తిరెట్టుకున్నది పెద్ద ఆవిడ. ఇది కోపమే, ఇది తప్పుడు మాటే. తెలియక అన్నా అప్పుడు మా ఇంట్లో మా అమ్మగారు నడితే కొట్టి పిచ్చి మాటలు మాట్లాడకు, ఎందుకు నీకు కళ్ళు ఎక్కడ పెట్టుకుంటే కళ్ళద్దాలు నీకు ఎందుకు అంది. కానీ బైబిల్ ఏముంది? కళ్ళు నెత్తికెక్కిన వారు తరం కలదు. ఎవరున్నారా మీ ఇంట్లో? ఆ తరం మందే. ఎప్పుడు సామెతలు ఇప్పటికి అప్లికబుల్ అంటే అప్పటి నుంచి ఈ తరం ఒకటి నడుస్తున్నది. ఇంటికి ఒకడు ఉంటాడు, ఒకలో ఇద్దరు కళ్ళు నెత్తికెక్కి ఏమంటారు చెప్పండి వాళ్ళు? నాకు అన్నీ తెలుసులే, అది నువ్వు చెప్పక్కర్లేదు, నేనేం తప్పు చేయను నాకు తెలుసు. నిజంగా తప్పు చేయవా? అంత పరిశుద్ధుడివా? కాదే, ఖచ్చితంగా నువ్వు అన్నీ చేస్తావు, దాన్ని ఏం చేయలేదు అనుకుంటావు. కళ్ళు నెత్తినెక్కిన వారిని తరం కలదు. వాడి కనురెప్పలు పైకి సూటిగా పైకి వెళ్ళిపోయినాయి అంట.
సో ఇలాంటి విషయాలలో మనం ఎలాంటి పరిస్థితుల్లో తేడా చేస్తున్నామనేది బైబిల్ చాలా ఖచ్చితమైన హెచ్చరికిస్తుంది. అలాంటి పనులు చేయటం ద్వారా దాని ఎండ్ ఏం చెప్పాడో తెలుసా? ఇలాంటి అభ్యంతరమైన పనులు చేసి దేవుని రాజ్యాన్ని పోగొట్టకుండా ఉండాలి అని అంటే నిజంగా మనం అలాంటి పనులు చేయకుండా సాక్రిఫైస్ చేయాలా వద్దా? మన దేహాన్ని కంట్రోల్ చేయాలా వద్దా? కళ్ళు కంట్రోల్ చేయాలి, కాళ్ళు కంట్రోల్, ఈ 3 కంట్రోల్ చేసి మిగిలిన కంట్రోల్ అవుతాయి అనుకున్నారా? మీకు విషయం తెలుసా? ఈ 3ంటికి కంట్రోల్ అవ్వాలి అని అంటే దేన్ని కంట్రోల్ చేస్తే ఈ 3 కంట్రోల్ అవుతాయి చెప్పండి ఇప్పుడు? అదే అనమాట. ఎవడి మనసు దేవుని దగ్గరికి వస్తే వాడు కంట్రోల్ అవుతాడు. వాడి హృదయం దేవుని దగ్గర ఉండాలి, వాడి మైండ్ దేవునితో ఉండాలి. తెలివైన వ్యక్తులు ఏం చేస్తారంటే, మీ పిల్లడు ఏం తింటలేదండి అన్నా అనుకో, ఏమీ తింటలేదంట, ఆ చాక్లెట్లు ఇష్టంగా తిన్నాడు, అయితే నేను వేరే చాక్లెట్లు రాసిస్తానులే అంటాడు. అప్పుడు ఆ చాక్లెట్లు ఏముంటుంది చెప్పండి? డాక్టర్ గారు ఇచ్చే వాటిలో ఏముంటాయి? మందే ఉంటుంది ఖచ్చితంగా. అవి చాక్లెట్ లాగా ఉంటాయి. ఇగో మా బ్రిటిష్ బయాలజీ వీళ్ళు అమ్ముతారు, వీళ్ళు ఇచ్చేవన్నీ చాక్లెట్లే, పెప్పర్మెంట్ లాగా ఉంటాయి. అవన్నీ విటమిన్లే, చాలా ఖరీదు కూడా, మంచి ఆరోగ్యానికి. ఆ సి విటమిన్, డి విటమిన్ చాలా తీయ ఉంటాయి. సూపర్ అని తినేస్తాం. అది ఒక్కొక్కటి మందు. మీరు వేసుకునేటువంటి మందు కన్నా చాలా చక్కటి టాబ్లెట్స్. నిజానికి ఏది చెయ్యలేము అనుకుంటున్నామో దాని గురించి సామెతల గ్రంథం మనకు ఎంత చక్కగా ఉంటుందంటే, మన మనుషుల యొక్క బ్రతుకు మార్చుకోవటానికి, దేవత్వం యొక్క సంగతులు అర్థం చేసుకోవటానికి బయటికి చెప్పేవన్నీ కంట్రోల్స్. కానీ ఇటు కంట్రోల్ ఎక్కడ ఉండాలి అసలు? అవి మార్చుకోమని చెప్పలే. నీ హృదయం నుండి జీవధారులు బయలుదేరాలంటే నువ్వు ఖచ్చితంగా నీ హృదయాన్ని ఎవరి మీద తీసుకురావాలి? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ విశ్వాస జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకుండా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. ఇంకొక హెచ్చరిక ఉంది, ఒక్క నిమిషం నేను చెప్పేస్తాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 23వ వచనంలో కూడా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే సూత్రం ఉందండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 23, మార్క్ 10. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని. సో ఇప్పుడు మనకు బాగా సమస్య ఏంటంటే డబ్బులు, ఆస్తి, ధనము, 2 మాటలు ఉన్నాయి. ఆస్తి అనంటే స్థిరమైనది, చరమైనది. ఇప్పుడు మీరు ఎవరైనా కొంచెం ఓపిక పట్టి ఈ ఎలక్షన్ అఫిడవిట్లో ఎవరికైనా డబ్బులు లేనోడు ఎలక్షన్లో ఉన్నాడు అని అంటే, పిఠాపురం నియోజకవర్గంలో చెప్పులు కుట్టుకుంటున్నటువంటి ఒక సహోదరుడు, హీఈస్ ద లీస్ట్ పర్సన్ అమాంగ్ ఆల్ ద ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నటువంటి భారతదేశ రాజకీయాలలో, మన సౌత్ ఇండియాలో, ఆంధ్ర తెలంగాణల మధ్యలో ఎమ్మెల్యే కంటెస్టెంట్లో డబ్బులు లేనోడు ఎవడరా అంటే ఆయన ఒకడే. ఏమండి, ప్రజాసేవ చేస్తామని వస్తున్న వాళ్ళు ఇన్ని కోట్లు ఎఫిడవిట్లో చూపిస్తున్నాడంటే ప్రజల సేవ చేయడానికి వస్తున్నారా? ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్ అఫిడవిట్కి ఇప్పటికీ చూస్తే ఎవ్వడికి కూడా 100 crores తక్కువ లేదు, అంత డెవలప్మెంట్సే ఉన్నాయి. అంటే ఎక్కడికి ఎంత లాభం ఉంటుందో ఈ సేవ చేస్తే? మనలో రండి, మనలో కూడా తయారవ్వండి, కానీ ఈ ఆస్తి అంతా సంపాదించండి, కానీ ఎక్కడికి రారు? దేవుని రాజ్యంలో రాజ్యం పోగొట్టుకుంటారు. డబ్బు గురించి మీరు వెంపర్లాడుతున్న మీ బ్రతుకు దేవుని రాజ్యానికి దూరం అయిపోతారు. ఉద్యోగం, ప్రమోషను, డబ్బులు, స్కేల్ పెరగడం, ఇంకా ఇంక్రిమెంటు, నాకెందుకు రాలేదు? నీకు ఎంత కావాలో దేవుడు అంత ఇచ్చేస్తాడు, కానీ దాని వెనక దేవుని రాజ్యానికి మూసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. జాగ్రత్త. ఉన్నదానితో తృప్తి పొందకుండా ధనము కానీ, ఆస్తి కానీ, స్థిర చర ఆస్తులు, డబ్బు, ఈ 3 కూడా నీ జీవితంలో దేవుని రాజ్యానికి చాలా పెద్ద ఆటంకంగా మారతాయి, పోగొట్టుకుంటాం. నీ అవయవాలు అనేటువంటి వాటిలో ఈ 4 చాలా ప్రాముఖ్యమైనది. కన్ను, చెయ్యి, కాలు, డబ్బులు. ఈ 4టితో మనం కంట్రోల్లో రావాలి అంటే మన హృదయము, మన మనస్సు, మన శరీరంలో అంతర్భాగాలు కాబట్టి వాటిని ఏం చేయాలి? కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. డబ్బు లేకపోతే పిచ్చోళ్ళం అయిపోతామనేటువంటి పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని డబ్బు కొరకు పొద్దున్నుంచి రాత్రి వరకు తెగ కష్టపడి ఆ కష్టపడిన సొమ్మంతా తీసుకెళ్ళి మందుల షాప్కి ఇస్తారు. ఆ మందులోళ్ళు ఏం చెప్తారంటే, మీరు పళ్ళు తినండి అని చెప్తారు. మళ్ళీ తీసుకొచ్చి మందులతో పాటు ఇక సైకిల్ రిపీటే. నీ జీవితంలో ఆరోగ్యంగా ఉండడానికి, క్షేమంగా ఉండడానికి నీ మనస్సును నియంత్రిస్తున్నటువంటి ఈ 4 అవయవాలని జాగ్రత్త. 1 కన్నులతో నీ నిబంధన జాగ్రత్త, 2 నీ చేతులతో నీ క్రియలు జాగ్రత్త, కాళ్లతో నీ అవయవాలను నరకానికి తీసుకుని వెళ్ళే మార్గాల్లోకి వెళ్ళొద్దు జాగ్రత్త, 5 ఆస్తితో జాగ్రత్త. డబ్బు కావాలి, బిజినెస్లు పెడదాం, ఇతర బిజినెస్లు చేద్దాం, ఇక్కడి నుంచి అక్కడికి పెట్టుబడి పెడదాం, షేర్ మార్కెట్లోకి వెళ్దాం, అక్కడికి వెళ్ళి బిజినెస్ చేద్దాం, ఈ దీనిలో ఇంకో దానిలో పెడదాం. నో, నథింగ్ డూయింగ్. వాటి విషయంలో విపరీతమైనటువంటి శోధన నిన్ను దేవుని రాజ్యం నుంచి తొలగిపోయేలాగా చేస్తుంది. ఈ 4 సాక్రిఫైస్ చేసుకుని నీ శరీరాన్ని పరిశుద్ధంగా దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయాల్సిన అవయవాలు. ఈ 4 మీరు ఎంత పోరాడారో
అంత నష్టాన్ని చూసి కిందకి మళ్ళీ వచ్చి యేసుప్రభు కాళ్ళ దగ్గరే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా చూసుకోండి మీరు. దెర్ ఇస్ నో అదర్ వేస్. కాబట్టి మన మార్గాలను సరిచేసుకుందాం, మన హృదయాన్ని సరిచేసుకుందాం, దేవుని యొక్క రాజ్యంలోనికి రావడానికి సిద్ధపడదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదువు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఎక్లీషియాస్టిక్ చాప్టర్ 5 verse 11. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ అగుదురు. డబ్బులు బాగా పెరిగే కొద్దీ ఎవరు బాగా పెరుగుతారండి? దాన్ని తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. కన్నులారా చూచుటియే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? డబ్బులు రోజు ఏం చేసుకుంటామట? లెక్కలు చూసుకుని అకౌంట్లు రాసుకోవటం, ఎంత వచ్చినాయి అని చూసుకోవడం. ప్రియులారా, మీరు బాధపడకండి. నేను ఈ మాట మీ వృత్తిని చులకన చేయడానికి కాదు, కానీ నాకు సహోదరుడు మా ఇంట్లో అద్దెకుండేవాడు. అతను ఆటో డ్రైవర్. ప్రతిరోజు పొద్దున్న వచ్చి ఇంత చిల్లర వేసేవాడు అండి ఇంటి ముందు. బ్రదర్ ఏంటి అని అంటే, ఎంత పట్టుకెళ్తున్నానో లెక్కేసుకుంటున్నాను అనేవాడు. మళ్ళీ రాత్రి వచ్చి అంతే చిల్లర పోసేవాడు. ఏంటి బ్రదర్ ఏ నోట్లు లేవండి అని అంటే, ఫైనాన్స్ కట్టానండి, పెట్రోల్ తీసానండి, మళ్ళీ రేపటికి చిల్లర అండి అనేవాడు. నువ్వేమన్నా ఆర్టీసీ కండక్టర్ అవ్వాల్సింది, ఆటో డ్రైవర్ అయ్యావా అన్న అంటే, ఆయన అంటాడు ఏం చేయమంటారు సార్ అని. రోజు డబ్బులు చూస్తున్నాడు ఆర్టీసీ కండక్టర్. డబ్బులు ఉంటాయా? ఏటీఎం దగ్గర నుంచి రోజు డబ్బులు చూస్తున్నాడు. డబ్బులు తీసుకెళ్తాడు ఇంటికి, పట్టుకెళ్ళి. ఈయన కూడా అంతే, మనం కూడా అంతే. ఇలాంటి రకరకాల వ్యాపారాల్లో డబ్బులు రోజు ఏం చేస్తుంటాం? ఆస్తిపరుడికి ఆస్తి చూసుకోవడానికి తప్ప అనుభవించడానికి ఏమీ ఉపయోగపడదు. కావాలంటే చూసుకోండి, వీళ్ళందరికీ అకౌంటెంట్ రాసిన లెటర్లాగా లాస్ట్లో ఏంటంటే లాభం ఎంత, నష్టం ఎంత, నికరం ఎంత, రావాల్సింది ఎంత, లాస్ట్కి ఏం మిగిలిందంటే కాగితాల మీద నెంబర్లే మిగిలాయి. ప్రతి ఒక్కరింట్లో ఇదే పరిస్థితి. ఆస్తి గురించి పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే తినడానికి లేకుండా ప్రతి ఒక్కళ్ళు చూసుకుని ఆనందిస్తున్నారు. దయచేసి ఆస్తి కొరకు పరుగులు పెడుతున్న నీ విశ్వాస జీవితాన్ని క్రీస్తు కొరకు పరుగులు పెట్టు. ఖచ్చితంగా క్రీస్తే నీకు ఆస్తిగా అయ్యేలాగా మార్చుకో. నీ జీవితంలో ఏమీ తక్కువ లేకుండా అన్నిటిలోనూ సమృద్ధినిచ్చి నీకు సంతోషాన్ని కలిగిస్తాడు దేవుడు. ప్రార్థన చేసుకుందామా? ఆయన రొట్టెను, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తాకడానికి సిద్ధపరచబడదాం.